దేవుని వాక్యం మనం వినాలన్నా, దేవుని వాక్యం అంటే దేవుని మాట. దేవుని నడిపింపులో ప్రార్థన చేయాలన్నా, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలన్నా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆ బలం పొందాలన్నా దేవుని పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. ఎవరు రాడు మాట్లాడుతున్నారు? మనోళ్ళేనా? వాయిస్ వినబడతా ఉంది కొద్దిగా. మెల్లగా 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 స్తోత్రం చెప్తారా గట్టిగా? మరోసారి చెప్పాలి, ఇంకోసారి. దేవుని పరిశుద్ధాత్మ సహాయం లేకుండా దేవుని మాట మనం తెలుసుకోలేము. దేవుని పరిశుద్ధాత్మ సహాయం లేకుండా దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఏంటో చేయలేము. దేవుని పరిశుద్ధాత్మ సహాయం లేకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆ బలం పొందలేము. ఇవన్నీ మనం సాధించాలి అంటే ఖచ్చితంగా దేవుని పరిశుద్ధాత్మ సహాయం కావాలి. దేవుని పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలంటే ముందు ఆయన్ని ఆహ్వానించడం అనేది మనం చేయాలి. మళ్ళీ ఆయన ఆహ్వానించేది ఏందన్నయ్య? ఆల్రెడీ మనలో ఉన్నాడు కదా, మీరే చెప్పారు కదా, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమని. ఆల్రెడీ మనలో ఉన్నాడు కదా దేవుని ఆత్మ. మళ్ళీ ఆయన ఆహ్వానించడం ఏంటి? మళ్ళీ స్పెషల్గా చెప్తున్నావు అని ఒక ప్రశ్న మీరు నాకు వేయొచ్చు. దీనికి పెద్దలు ఒక చక్కని నిర్వచనం చెప్పారు. పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వ్యక్తి మర్మ పురుషుడు. ఆయనను గురించి మిడిమిడి జ్ఞానంతో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. కొంతమంది మిడిమిడి జ్ఞానంతో అర్థం చేసుకొని పొరపాటు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది దేవుని పరిశుద్ధాత్మను గురించి కొన్ని మంచి సంగతులు బోధించారు పెద్దోళ్ళు. దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. మళ్ళీ స్పెషల్గా మళ్ళా ఆయన్ని ఆహ్వానించటం ఏంటి, ఆయన్ని మీదికి దిగిరా అంటం ఏంటి అని కొంతమంది అడగటం నేను విన్నాను. సేవకులే. దానికి సమాధానం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ అనేక రకాలుగా పోల్చబడ్డాడు. అగ్నితో పోల్చబడ్డాడు పరిశుద్ధాత్మ. రెండవది మంచుతో పోల్చబడ్డాడు. మూడవది జలములతో నీటితో పోల్చబడ్డాడు. నాలుగవది పావురాకారంతో ప్రభు మీదికి దిగొచ్చాడు. ఐదవది ఆయన గాలితో పోల్చబడ్డాడు. ఎలా పోల్చబడ్డాడు? గాలితో పోల్చబడ్డాడు. ఇంకా రకరకాలుగా పోల్చబడ్డాడు. యెహోవా హస్తము అనే పేరిట పిలువబడ్డాడు. యెహోవా బాహువు యేసయ్య, యెహోవా హస్తము పరిశుద్ధాత్మ. యెహోవా హస్తము నా మీదికి రాగా నేను ఆత్మవశుడన్న ఎముకలు గల లోయలోనికి దింపబడ్డానని యెహెజ్కేలు 37:1 అంటాడు. దేవుని పరిశుద్ధాత్మ అనేక రకాలుగా బైబిల్లో పోల్చబడ్డాడు. ఆ పోలికల్లో ఒకటి వాయువు లేక గాలితో పోల్చబడ్డాడు. పరిశుద్ధాత్మను గురించి ఈ కీలకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఒక్కడే, కానీ ఆ వ్యక్తి వాయువుతో పోల్చబడ్డాడు అన్నాను. ఇప్పుడు మనలో గాలి ఉందా లేదా? చెప్పండి, మనలో గాలి ఉందా లేదా?
ఎంతమంది ఒప్పుకుంటారు వాయువు ఉందన్నా మనలో? ఆ వాయువు బ్రేక్ అయిపోతే ఎక్కడ ఉంటాం మనం? పెట్లో పెట్టి తీసుకెళ్ళి బొందల్లో పెట్టేస్తారు. మనలో వాయువు ఉంది, గాలి ఉంది. శ్వాస జరుగుతుంది అంటే అది వాయువే. ఫలానా పేరు కలిగిన వ్యక్తి తుది శ్వాస విడిచారు అంటే ఇక శ్వాస తీసుకోవడానికి ఏమి లేదు, అంటే గాలి తీసుకునే దానికి లేదు, అయిపోయాడని అర్థం. మనలో గాలి ఉంది. మనం ఒక గదిలో ఉన్నాం అనుకో, ఇప్పుడు ఇక మనలోనే గాలి ఉందా, గదిలో కూడా ఉందా? మనం ఒక గదిలో ఉన్నాం, మనలో గాలి ఉంది, గదిలో కూడా గాలి ఉందా లేదా? లేదా? సరే వదిలేసండి. మనలో గాలి ఉంది, గదిలో గాలి ఉంది. గది బయట మన ఊర్లో గాలి ఉందా లేదా? సరే వదిలేసేయండి. మనలో గదిలో, గది బయట ఊరిలో, ఊరికి వెలపట్టున్న దేశంలో గాలి ఉందా లేదా? ఉంది. మనలో గదిలో, ఇది మన గదిలో, మన ఊరిలో, మన ఊరు వెలపటున్న దేశంలో ఓకే గాలి ఉంది. మరి దేశానికి వెలపటున్నటువంటి ప్రపంచమంతట్లో గాలి ఉందా లేదా? ఉందా లేదా? మరి ఇప్పుడు మనలో ఉన్న గాలే ఇంకా గాలే, ఇంకేం లేదా బయట? ఉంది. పరిశుద్ధాత్మను గురించి ఆలోచించేటప్పుడు తేలికగా ఆలోచించవద్దు. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయననేదో తక్కువ కొద్దిగా అంచనా వేసేసి సింపుల్గా తీసి పక్కన పెట్టడానికి లేదు. మనలో ఉన్నాడు, మన గదిలో ఉన్నాడు, గది వెలపట ఊరిలో ఉంటాడు, ఊరి వెలపట దేశంలో ఉంటాడు, దేశం వెలపట ప్రపంచంలో ఉంటాడు. ఆ ఒకడే ఎన్ని రకాలుగా ఎన్ని భాగాలుగా ఉన్నాడో గమనించాలి. అట్లెట్లా సాధ్యమైంది అని నువ్వు అంటావేమో. ఇంకొక భయంకరమైన విషయం చెప్తాను. దేవునికి ఉన్న సౌలభ్యం అది. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతమంది వ్యక్తులు ఉన్నారు కదా, పరిశుద్ధాత్మ ఒకడేనా లేకపోతే 1,00,00,000 మంది ఉన్నారా? పెద్దగా చెప్పండి. ఒక్కడే కదా. మరి ఒకడే అయినప్పుడు, అంతమందిలో ఆ ఒకడే ఉన్నప్పుడు, ఒక పక్కన ఒక భక్తుడు మాట్లాడుతుంటే ఇంకో భక్తుడికి సమాధానం చెప్పగలడా? ఒక ప్రక్కన ఒక భక్తుడు ఆయనతో మాట్లాడుతుంటే మరొక భక్తుడికి సమాధానం చెబుతాడా? నేను ఇటు పక్క ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను, నేను ఒక్కడనే. ఇటు పక్క ఇంకొకడు వచ్చి పిలుస్తున్నాడు, ఏమంటాను? ఉండవా, మాట్లాడుతున్నాయా అంట. అంతేగాని ఇటు పక్క మాట్లాడతా ఇటు పక్కకి తిరిగి మాట్లాడడం నాకేం 2 తలకాయలు ఉన్నాయా? ఒకడనేగా, ఒక తలకాయగా. వినాలా? అతను అడిగిన దానికి ఏదో సమాధానం చెప్పడం నాకే 2 నోరులు లేవు, ఒక నోరే ఉంది, ఆన్సర్ చేయాలి. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తిగా మనం ఉండి, ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడటానికి మాత్రమే మనకు అవకాశం దొరికింది, మరో వ్యక్తితో మాట్లాడడానికి మనకు అనుకూలత లేదు. మరి పరిశుద్ధాత్మ ఒక్కడే కదా. ఒక్కడే ఉన్న పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి, ఒక భక్తునికి జవాబిస్తున్నప్పుడు మరో భక్తుడితో ఎలా వ్యవహరించగలుగుతాడు? ఎలా మాట్లాడగలుగుతాడు? ఎలా ఆదరించగలుగుతాడు? ఎలా కాపాడగలుగుతాడు? ఎలా బోధించగలుగుతాడు? ఇద్దరితో అసలు ఏకకాలంలో ఎలా మాట్లాడతాడు? ఒక్కడేగా. ఇద్దరితోనే కష్టమైతే కోట్లాది మంది విశ్వాసులతో ఏకకాలంలో ఎలా మాట్లాడుతున్నాడో, ఎలా ఉంటున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఒకడే ఎన్ని భాగాలుగా విడిపోతున్నాడో గమనించాలి మీరు. అది దేవుని ఆత్మకున్న సౌకర్యం. ఎంతమంది భక్తులు, ఎంతమంది విశ్వాసులు ఏర్పడ్డారో, ఎంతమంది యేసు రక్తము చేత కడగబడ్డారో వారందరిలోనికి ప్రవేశిస్తున్నాడు ఆయన. మళ్ళీ ఎవరికి వాళ్ళకి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటున్నాడు. ఎనీ టైం వాళ్ళతోనే ఉంటున్నాడు.
ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అన్నాడు. ఆదరణకర్త. యోహాను సువార్త 14 అధ్యాయం 16 నుంచి చదివి మస్తు సార్లు చదివారులే, నాకు వెళ్ళి చూడండి. లోకము ఆయనను ఎరుగదు, ఆయనను తెలుసుకోలేదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీలో ఉండును. మీతో ఉంటాడు ఆయన. నీతో ఉండును పేతురు అన్నాడా, లేకపోతే మీతో ఉంటాడన్నాడా? మీతో అంటే అందరితో ఒకడు ఎట్లుంటాడా? ఎంతమంది ఉన్నారు అంతమందిగా ఒకడే అన్ని భాగములుగా మారి అందరిలోనూ ప్రవేశించి. గాలి ఒకటా లేకపోతే కోటి గాలులు ఉన్నాయా? పెద్దగా చెప్పండి. గాలి ఒకటేనా కోటి గాలులు ఉన్నాయా? ఒకటే. ఈ ఒకటే గాలి వ్యక్తిలో ఉంటుంది, గదిలో ఉంటుంది, గది బయట ఊరిలో ఉంటుంది, ఊరు బయట దేశంలో ఉంటుంది, దేశం వెలుపట ప్రపంచంలో ఉంటుంది, మొత్తంలో ఉంటుంది. ఇప్పుడు మనలో కలిగి ఉన్న గాలి ఎంత అసలు పరిమితమైనది, కొంత. ఇంతవరకే ఉందా? మనం లెక్కబెట్టలేనంత అపరిమితమైన వాయువు లేక గాలి ప్రపంచంలో ఉంది. అంటే మనం కలిగి ఉన్న దేవుని ఆత్మ కొంచెముగా మనము దేవుని పరిశుద్ధాత్మను కలిగి ఉండుట, విస్తారముగా కలిగి ఉండుట, కొలత లేకుండా ఆత్మను కలిగి ఉండుట అనే మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. మనలోనికి వచ్చి మనల్ని నడిపించేటువంటి ఆయనే మనతోనే పరిమితమై లేడు. ఆయన విశ్వమంతటా ఆవరించున్నాడు. ఆయన అనంతుడు. ఆయనలో ఒక భాగం నీలో నాలో ఉన్నాడు. దీని గురించి ఇంకొక పోలిక. బత్తాయి పండు ఉంది. పెద్దోళ్ళు చెప్పిన పోలిక ఎంత అద్భుతం. బత్తాయి పండు ఉంది. బత్తాయి పండు ఒకటా లేకపోతే 11? అంటే ఒక బత్తాయి పండు. దాని మీద ఉన్న పై పొరని మనం ఓపెన్ చేస్తే లోపల 11 లేక 12 భాగాలుగా బత్తాయి పండు మనకు కనపడుతుంది. అవునా కాదా? ఎన్ని భాగాలు కనపడుతుంది? 11 లేక 12 తొనలు. ఫస్ట్ ఒకటే బత్తాయి పండు. ఆ పై పొరను మనం ఒలిచి అందులో ఉన్నటువంటి భాగాలన్నిటిని విడగొడితే 11 భాగాలు అవుతుంది. ఇప్పుడు ఒక బత్తాయి పండ 11 బత్తాయి పండ్ల? ఒకటే కానీ 11 భాగములు. విచిత్రం చూడండి. దైవత్రిత్వము అన్నాం కదా, దేవుడు ఒక్కడే. కానీ ఆ దేవుడు ఒక్కడే అని చెప్తున్న వాక్యమే 3 వేరు వ్యక్తులను చూపిస్తుంది మనకి. తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని. తండ్రి సపరేటే, కుమారుడు ప్రత్యేకమే, పరిశుద్ధాత్మ ప్రత్యేకమే. 3 కలిసిందే దేవుడు. తనలో బహుళత్వాన్ని కలిగున్న వాడే దేవుడు. ఆదికాండం 1 అధ్యాయంలో ఆదియందు దేవుడు అన్న కాడ మూల భాషలో ఎలోహిం అంటే బహువచన పదం వాడాడు. ఏకవచన పదం కాదు, బహువచన పదం వాడాడు. ఎలోహిం. హిమ్ అంటే ఒకరికంటే ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం బత్తాయి పండు పోలిక చూస్తున్నాం. ఒక బత్తాయి పండు పై పొర తీసేస్తే 11 భాగాలు. అంతటితో అయిపోయిందా? అసలు ఆ బత్తాయి పండులో మనకు బోల్డ్ అంత పాఠం ఉంది. ఆ ఒక్కొక్క పొరని మనం ఓపెన్ చేస్తే లోపల మళ్ళా దానికి సపరేట్గా రసపు తిత్తులు ఉంటాయి. ఎంతమందికి తెలుసు? అవన్నీ కలిసే ఉంటాయా, విడివిడిగా ఉంటాయా? ఇప్పుడు చెప్పండి.
ఇప్పుడు ఆ రసపు తిత్తులన్నిటిని ఒక్కొక్కటి ఓపెన్ చేసి మొత్తం కుప్పబోసి లెక్కేస్తే ఒక బత్తాయి పండా, లేకపోతే అక్కడ అవి 100 రావచ్చు, 1000 రావచ్చు, చెప్పలేము. అలాగని మొత్తం వేరువేరా? రంగు, రుచి, వాసన, నిర్మాణం మొత్తం ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. దేవుని గురించి మనం ఆలోచించేటప్పుడు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట ద్వారా ఆయనను గురించి కొంత మనకు సమాచారం బోధపడుతుంది అని రోమీయులకు రాసిన పత్రిక ఇలా సాక్ష్యం ఇస్తుంది. చూడండి, 1:19-20 వచనాలు. దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో వారికి విశదపరిచాడు. చూడండి ఎలాగో దేవుడు అది వారికి విశదపరిచెను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక. ఒకసారి దాన్ని మళ్ళీ గమనించాలి. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే దేవుడు సృష్టించినటువంటి వస్తువులను మనం గమనించినా కూడా దేవుడు తాను ఎలాగున్నాడో, తాను ఏమై ఉన్నాడో, తన నిత్య శక్తి, దేవత్వం అన్నిటిని గూర్చిన నిరూపణ మనకు అందులో దొరికిద్ది. కొంచెం జాగ్రత్తగా వాటిని ఆలోచించండి అని పౌలు మహనీయుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మనకంటే ముందు పెద్దలైనటువంటి భక్తులు ఎంతోమంది దాని విషయంలో పరిశోధన చేశారు. వాళ్ళు పొందినటువంటి ప్రత్యక్షతలని, సాక్షాత్కారాలని మన ముందు విశదపరిచారు. మనకు ముందున్నటువంటి భక్తులు. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? మనం పరిశుద్ధాత్మను గురించి ధ్యానించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ ఒక్కడే. ఆ ఒక్కడేనా, లేకపోతే అనేక భాగాలుగా ఉన్నాడా అన్న ఒక పాయింట్ని మనం విశ్లేషించుకుంటున్నాం, లేదా పరిశీలించుకుంటున్నాం. ఎలా ఉన్నాడు ఆయన అంటే పరిశుద్ధాత్మ ఒక్కడే, తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే. ఇప్పుడు తండ్రినే తీసుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే అక్కడ సింహాసనమందు ఆసీనుడై ఉన్న ఒకడు కనపడతాడు మనకి. అక్కడ కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు, 24 పెద్దలు, వాళ్ళందరి సమక్షంలో సింహాసనం మీద ఆసీనుడై ఉండి తన చేత 7 ముద్రలు గట్టిగా వేయబడినటువంటి ఒక గ్రంథపు చుట్టను చేత పట్టుకొని కూర్చున్న ఒక పెద్ద ఆయన ఉన్నాడు. మీకు కనపడడం లేదో చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పాలి. కనపడ్డా? కనపడలేదా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము ఆ ఒక్క వచనం చాలు. మరియు దాని ముద్రలు త్రీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే నేనేం చెప్పాను, నువ్వేం చదువుతున్నావు? ప్రకటన గ్రంథం 5లో సింహాసనాసీనుడగు వాని చేతిలో ఫస్ట్ వచనం చదువు తల్లి, ఫస్ట్ నుంచి చదువు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైండు వాని కుడి చేత చూచి తిని. అయిపోయింది కదా. సింహాసనం మీద కూర్చున్న పెద్ద ఆయన్ని కాస్త అయిపోయింది. ఇంకేడింది? సింహాసనమందు ఆసీనుడగు వాడు, ఆయన చేత లోపటందో వెలుపటందో వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేయబడిన గ్రంథం చేత పట్టుకొని కూర్చున్నాయన్న. ఎక్కడున్నాడు? పరలోకమందు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎక్కడున్నాడు? రైట్. అక్కడ 24 పెద్దలు ఉన్నారా లేదా?
చదువు, తర్వాత చదువుమా. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని 4వ వచనం చదువమ్మా. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము. అదిగో పెద్దలు ఉన్నారు అక్కడ, పెద్దలు ఉన్నారు అక్కడ, 24 పెద్దలు ఉన్నారంటే ఇక దూతలు ఉండరా, మహాదూతలు ఉండరా, కెరూబులు ఉండరా, శరాపులు ఉండరా, మొత్తం ఉన్నారు. అందరి మధ్య సింహాసనాసీనుడై ఉన్న పెద్ద ఆయన కనపడుతున్నాడా? దేవునికి మహిమ. ఆదికాండం 18వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూస్తే, అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునొద్ద కూర్చొని ఉండగా యెహోవా అతనికి కనబడెను అన్నాడు. యెహోవా ఏకవచనం, యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అద్దుగో అతని ఎదుట నిలువబడి ఉండిరి. ఫస్ట్ ఏమన్నాడు? యెహోవా అతనికి కనబడెను. యెహోవా ఏకవచనం, కానీ గమనిస్తే 3 వ్యక్తులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. సరే, ఆ 3 ఎవరై ఉంటారు మీరు ఆలోచించండి. ఒక ఆయన దేవుడను, 2 దేవదూతలు అంటారా? అనడానికి లేదు. ఎందుకంటే వారు ఏది మాట్లాడినా 3 కలిసి మాట్లాడుతున్నారు. అబ్రహాం ఏమన్నాడు? ఈ చెట్టు కింద నిలిచి కాస్త అలసట తీర్చుకోండి, మీ కాళ్ళకు నీళ్లు తెప్పిస్తాను, కడుక్కోండి, కొద్దిగా ఆహారం సిద్ధపరుస్తాను, భుజించండి, తర్వాత మీ త్రోవను వెళ్ళవచ్చు, ఇందుకోసమే కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగి అని అడిగాడు. ఒక ఆయన దేవుడు అయి ఉండి 2 దూతలైతే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు దూతలు సౌండ్ చేస్తారా? నేను మాట్లాడుతున్నప్పుడే పక్కన వాళ్ళు మాట్లాడితే చిరాకు నాకు. అట్లాంటి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దూతలు మాట్లాడతారా? ఒక గౌరవనీయమైన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు పక్కన వెనకున్న వాళ్ళు ఎవడన్నా నోరు తొందరపడి మాట్లాడారంటే వాడు తేడా. ఉదాహరణకి నా పక్కన 4 ఉన్నారు, నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళు మౌనంగా ఉండాలి. దడదడగా తొందరగా హలో ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను మాట్లాడుతుంటే నా పక్కనోడు కూడా ఎగబడి మాట్లాడుతున్నాను అనుకో, అది మర్యాద పద్ధతేనా? నా అనుచరగాను నోరు తెరవకూడదు, సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంతేగాని పక్కనోడు తపనగా నోరు తెరిచి మాట్లాడుతుంటే అది అమర్యాద. అప్పుడప్పుడు నాకు తగులుతారు అట్లా, నేను గద్దిస్తూ ఉంటాను, నువ్వు మాట్లాడు అని. నేను మాట్లాడుతుంటే ముందు వాళ్ళు ఎగబడి మాట్లాడబోతారు. స్టార్టింగ్లో గమనించి అట్లా చెప్పాను నేను, సరే నేను నోరు మూసుకుంటా, నువ్వు మాట్లాడు. కాదు మామూలు నోరు నేను మాట్లాడుతున్నాగా, మాట్లాడకూడదు, అమర్యాద. ఒకడు దేవుడు అయి ఉండి 2 దూతలు అనుకో, దేవుడు మాట్లాడటానికి నోరు తెరిచినప్పుడు దూతలు మౌనంగా ఉండాలి. ఇక్కడ అబ్రహాము అనే భక్తుడు దేవుడిని రిక్వెస్ట్ చేశాడు. ఫస్ట్ అయితే యెహోవా అతన్ని కనబడింది అన్నాడు కనుక ఖచ్చితంగా దేవుడైతే అబ్రహాము ముందు నిలబడే ఉన్నాడు. 3 వ్యక్తులు మనుషులుగానే కనపడ్డారు. జంతువులుగానో లేకపోతే ఇంకో రకంగానో లేకపోతే వికృత ఆకారాల్లోనో వేరే డిఫరెంట్ గెటప్లోనే కనపడలా, మనుషుల్లాగానే కనపడ్డారు. ఎందుకంటే దేవుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే మనల్ని చూడాలి. ఎందుకంటే ఆయన మనలాగానే ఉన్నాడు, తన పోలికతోనే మనల్ని చేశాడు. ఇంకో టైపులో కాదు, అంటే మనుషుల్లాగానే కనపడ్డారు. సరే, ఒక ఆయన దేవుడు 2 దూతలు అనుకో. అబ్రహాం రిక్వెస్ట్ చేశాడు, చెట్టు కింద ఉండండి, కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు తెస్తాను, ఆహారం సిద్ధపరుస్తాను, తిని వెళ్ళండి అంటే, అందుకు ఆయన నీవు చెప్పినట్లే చేయుము అనాలి. కానీ అక్కడ ఏముంది? చదువు, ఆదికాండం 18వ అధ్యాయము అదేదో వచనం 5వ వచనం. కొంచెము ఆహారము తెచ్చేదును, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు ఆయన వారా
వారు నీవు చెప్పినట్లు చేయమనగా ఆ, అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా చూడండి, వెళ్ళి వారేమన్నారు? కనీసం ముగ్గురు దేవుడేనా, లేకపోతే ముగ్గురులో ఒకడు దేవుడా, లేకపోతే ముగ్గురు దేవుళ్ళేనా? అసలు ఏంది అక్కడ ఉన్న రహస్యం? ఏకదేవునిలో ఉన్న 3 భాగాలు అబ్రహాము ముందు కంప్లీట్గా ప్రత్యక్షమయ్యారు. మరి ఇక్కడ అబ్రహాము ముందు తండ్రి కూడా ఉన్నట్టే, కుమారుడు ఉన్నట్టే, పరిశుద్ధాత్మ ఉన్నట్టే అనుకుందాం. మరి సింహాసనం అందు ఆసీనుడై ఉండి కెరూబులు శరాపుల మధ్య దూతల మహాదూతల మధ్య కూర్చుని ఆయన ఎవరు? ఒకడేగా, 2 చోట్ల కనపడ్డాడు. సరే, పక్కన పెట్టాడు. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో అద్వితీయుడును సర్వాధిపతి శ్రీమంతుడునగు అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షత నీకు కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అదుగో, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే అన్న మాట రౌండ్ కొట్టాలి. ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన మాత్రమే అంటే అర్థం ఏంటి? అక్కడ 24 పెద్దలు లేరు, కెరూబులు లేరు, శరాపులు లేరు, దూతలు లేరు, మహాదూతలు లేరు, ఎవరో లేరు. ఆయన మాత్రమే. ఈ గదిలో నేను మాత్రమే ఉన్నాను అని అంటే అర్థం ఏంటి? ఇంకెవరు? పెద్దగా చెప్పండి, ఇంకెవరు? అది అంటే భూమి మీదకి మనుషుల మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. పరలోకపు సింహాసనం మీద తండ్రి కనపడుతున్నాడు. ఈ 2 అటు ఉంచితే ఎవ్వరూ సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు. ఏమండి, ఎంతమంది ఉన్నారండి? తండ్రులు 3 ఉన్నారా? ఒకడేనా? ఒకడే. కానీ ఎన్ని ప్లేసుల్లో ఎన్ని భాగాలు కనపడుతున్నాడు చూడండి. ఎలా సాధ్యం? సరే, అది అట్టు ఉంచండి. యేసయ్య ఒకడేనా? అనేక మంది ఉన్నారా? పెద్దగా చెప్పాలి. ఒకడేగా. మరి తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నవాడెవరు? చెప్పాలి. తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నవాడు ఎవరు? యేసయ్యే. ఉందా? ఆ మాట ఉందా? తండ్రి కుడిపార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉన్నాడని ఉందా? లేదా? ఎక్కడుందో చెబుతారా? ఒక వచనం, 3 అంకెలు లెక్క పెడతా. 1, 1:30. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. చదువు. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి కుడిపార్శ్వమున ఉన్నవాడు అని అక్కడ అన్నాడు కదా. కుడిపార్శ్వం నిలబడున్నాడా, కూర్చొని ఉన్నాడా? మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. గుర్తు రాసుకోండి. దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. స్తోత్రం. ఎక్కడ కూర్చున్నాడు ఉన్నది? కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున. మరి అట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడున్నానన్నాడు? యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నానన్నాడు. అబద్ధం ఆడాడా? నిజంగానే ఉంటాడా? నమ్ముతున్నా నాన్నయ్య అన్నోళ్ళు చేయొద్దండి. మరి యుగ సమాప్తి వరకు మనతో ఉంటే మరి తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాయని ఎవరు? అక్కడ అచ్చంగా కూర్చొని ఉన్నాడు. దీనికి నిరూపణగా ప్రకటన గ్రంథం 5లో ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ ముద్రలు వేయబడిన గ్రంథాన్ని వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల తీసుకొని ఓపెన్ చేసి ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఒక్కొక్క సంభవం జరిగింది.
అక్కడ కనపడుతున్నాడు, మనతో కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రెండు భాగాలు మాత్రమే కాకుండా సమీపించరాని తేజస్సులో తండ్రితో పాటు ఆయన కూడా ఉన్నాడు. దేవునికి మహిమ. ఉన్నాడు. అన్న పాడాడు కదా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో. దేవునికి మహిమ. దేవుడు ఒక్కడే అని మొదలుపెట్టి ఆ ఒక దేవుళ్ళు 3 ప్రత్యేకమైన భాగాలుగా మన కనబడుతున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు విడగొట్టి, ఈ తండ్రి అనేటువంటి భాగమే మళ్ళీ ఎన్ని భాగాలుగా ఉన్నాడో, కుమారుడు మళ్ళీ ఎన్ని భాగాలుగా ఉన్నాడో, పరిశుద్ధాత్మ ఎన్ని భాగాలుగా ఉన్నాడో వర్ణిస్తున్నా నేను. అది ఇప్పుడు చేస్తున్న పని. దేవుణ్ణి అర్థం చేసుకోవటం ఏదో మన పీత బ్రెయిన్లకి ఈజీగా అర్థమయ్యేంత తేలికైన వ్యక్తి కాదు దేవుడు. మనదంతా పీతల బ్రెయిన్ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ బ్రెయిన్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా బోర్ల పడతాం. తానేమై ఉన్నాడో, తాను ఎలా ఉన్నాడో, తన సర్వవ్యాపకత్వం ఎలా ఉందో మొత్తం ఆయన మనకు బయలుపరిస్తే తప్ప మనకు అర్థం కాదు. ఓసారి నేను గుర్తించాను, దేవుడు నాకు అర్థమైపోయాడు, దేవుని సంగతులు అన్నీ తెలిసిపోయినాయి నాకని ఎవరైనా అంటే అది పొరపాటు. కొన్నిసార్లు నా భార్య నాతో అంది, నువ్వు అసలు నాకు అర్థం కావట్లేదు అని. కొన్నిసార్లు అర్థమవుతున్నా కానీ కొన్నిసార్లు అర్థం కావట్లేదు. నేను నా భార్యతో ముచ్చటగా అన్నాను, పిచ్చిదానా, నేను నీకు అర్థమైతే నీ బ్రెయిన్ అంత చిన్నోడిని అవుతాను నేను అని. నీ బ్రెయిన్ అంత చిన్నోడిని అవుతాను నేను. నీ బ్రెయిన్ ఎక్కడ, నేనెక్కడ? నేనే నా భార్యతో ఆ మాట అన్నప్పుడు ఇక దేవుడు మనతో ఏమంటాడు ఊహించండి. ఎరా నీకు అర్థమయ్యానా? బాగా అర్థమైపోయాను, మొత్తం అర్థమయ్యానా? నేను అనంతుణ్ణి నాయనా, నీ బ్రెయిన్ అంత చిన్నోడిని కాదు. ఏదన్నా నా గురించి నీకు తెలిసిందంటే నువ్వు పరిశోధించి కనుగొన్నది కాదు, నేను నీకు బయలుపరిచింది. సీమోనో నీవు ధన్యుడో, పరలోకమందున్న నా తండ్రే నీకు బయలుపరిచను కానీ ఈ సంగతి రక్త మాంసములు నీకు బయలుపరచలేదు అన్నాడు. దేవుని గురించి ఏదన్నా మనకు తెలిసిందంటే ఆయన మనకు ఓపెన్ చేస్తే తప్ప నువ్వు గిరగిలు దన్నుకున్నా ఏం అర్థం కాదు. అట్లా అర్థం చేసుకోవడానికి ట్రై చేసి కొంతమంది టక్కు టైగట్టిన మెంటలోళ్ళలా తిరుగుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే దేవుని గురించి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అరే ఎంత చదువుకున్నారు, ఇంత జ్ఞానంగా ఉన్నారు, ఇంత మంచి హోదాలో ఉన్నారు, మెంటలెక్కినట్టు మాట్లాడతారు ఏంటారు, దేవుడి గురించి ఎంత తేలిగ్గా అర్థం చేసుకున్నారా అని. మనోళ్ళు కూడా భలే అర్థం చేసుకున్నారు, దేవుడిని లంచగొండిలాగా అర్థం చేసుకున్నారు. దేవుడికి ఏదో అవసరాలు ఉన్నట్టు మనం దరిద్రగొట్టు పనులన్నీ చేసి అవన్నీ పోవటానికి దేవుడికి ఏదో కొంచెం లంచం ఇచ్చేస్తే ఆ లంచానికి కక్కుర్తి పడిపోయి మన పాపాలన్నీ వదిలేసేటట్టు ఊహించుకొని ఆ కమిషన్లు పెట్టడానికి ట్రై చేశారు దేవునికి. దానివల్ల పాపం పోయిద్ది అని వారు నమ్మారు. దేవుణ్ణి తక్కువగా అంచనా వేయటం, దేవుని గురించి చీప్గా ఆలోచించటం, అది. దేవుడు అలా ఉన్నాడా? అరే భూమి మీద ఉన్న ఒక సిన్సియర్ ఆఫీసరే లంచం తీసుకోవడానికి ఇష్టపడాడు, ఇవ్వటానికి ట్రై చేస్తే తన్ని లోపలేస్తాడు. అట్లాంటి దేవుడు. కానీ అర్థం అట్లా చేసుకున్నారు పీత బ్రెయిన్లుగా. దేవునికి స్తోత్రం.
అది మళ్ళీ ఈ పీత బ్రెయిన్లు వేసుకొని మేము ప్రపంచానికి మార్గదర్శకులము, మేము అంత ఉత్తములం, మేము ఇంత ఉత్తములం అని డబ్బా బజాయింపులు. మంచి మనస్సాక్షితో అసలు దేవుడిని ఎలా మనం అర్థం చేసుకోవాలి? దేవుడు నిజంగా మనలాగా కకుర్తి మాలోకంలాగా ఉన్నాడా? దేవుడు పరిపూర్ణ పరిశుద్ధుడై ఉన్నాడా? మనలాగా అనీతిమంతుడై ఉన్నాడా? దేవుడు సంపూర్ణ నీతి న్యాయములు గలవాడై ఉన్నాడా? అసలు దేవుడు అంటే ఏంది? ఎలా ఉన్నాడు? ఆయన స్థితి ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. అందరం గట్టిగా చెప్దాం. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మన మానవ మేధస్సు చాలదు. మన ఆలోచనకి ఒక పరిమితి, దృష్టికి ఒక పరిమితి, శబ్దానికి ఒక పరిమితి, వినికిడికి ఒక పరిమితి ఉన్నాయి. అపరిమితమైన దేవుని మన పరిమిత జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే కష్టమవుతుంది. మరి ఏం చేయాలంటే దీనంగా ఆయన్నే అడగాలి, నీ గురించి నువ్వే నాకు తెలియజేయను ఆయన. అప్పుడు ఆయన బయలుపరుస్తాడు, అప్పుడు ఆయన ఓపెన్ చేస్తాడు. అలాగా పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తం చేసిన అనేక రహస్యాలని ఆశగా ఆసక్తిగా ఆయన సంగతులను తెలుసుకోగోరి ఆయనను పరిశీలనగా తెలుసుకున్న అన్వేషించే వారి యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. కృపను వేడే వారి విషయంలో ఆనందిస్తున్నాను అన్నాడు. యెహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకోవడానికి తప్పించే వాని యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు దేవుడు. మిస్టరీ అంతా దేవుడే. మిస్టరీ సినిమాలు చూడటం కాదు, గ్రాఫిక్లు, క్రైములు, థ్రిల్లర్ మూవీలు కాదు. నువ్వు కోట్ల థ్రిల్లర్ మూవీలు తీసుకొచ్చిన ముందు పెట్టిన దేవునిలో ఒక అణువంత విషయానికి సరిపోవన్నీ. అంత మర్మమాయన, అంత రహస్యమాయన, అంత మిస్టరీ ఆయన. ఎంత అర్థమైనట్టు అందుబాటులోకి వచ్చినట్టు అర్థమైనట్టు కనపడతానే ఉంటాడు, కానీ ఇంకా బోల్డ్ అంత తెలుసుకోవాల్సి ఉంటుంది ఆయన. నేను చెప్తున్నా, ఇప్పుడే కదా, ఈ భూమి మీద ఉన్నప్పుడు, మనం నిత్యత్వంలో చేరినప్పుడు కూడా నిత్యత్వం అంతా ఆయన తెలుసుకుంటానే ఉంటాం. అదే మనకి నిత్యత్వం అంతా కూడా నడిచేటువంటి వ్యవహారం. అంటే అంత అద్భుతమైనటువంటి వ్యక్తి దేవుడు అంటే. మచ్చుతొనగలాగా ఈరోజు ఒక పాయింట్ని మనం ధ్యానించుకుంటున్నాం, పరిశుద్ధాత్మను గురించి మొదలుపెట్టి. పరిశుద్ధాత్మ ఒక్కడే, ఆ ఒక్కడు అసలు ఎన్ని భాగాలుగా ఉన్నాడనే విషయం చెప్పడానికి మొదలుపెట్టి తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను ప్రత్యేకంగా చూపించి, తండ్రి ఒక్కడే కానీ 3 ప్రదేశాల్లో ఏకకాలం ఉండగలడు, 30 ప్రదేశాల్లో ఏకకాలం ఉండగలడు, 300 ప్రదేశాల్లో తండ్రి ఏకకాలంలో ఉండగలడు, 3 లక్షల, 3 కోట్ల, 3,000 కోట్ల, 300 కోట్ల, 3 కోట్ల స్థలాలలో కూడా ఏకకాలంలో ఒక్కడే అనేక మంది తండ్రులుగా రూపాంతరం చెంది నిలవగలుగుతాడు. అది దేవునికి ఉన్న సౌకర్యం. దీనికి పోలిక ఏంటంటే, బత్తాయి పండు ఒకటే. ఆ బత్తాయి పండు ఓపెన్ చేసినప్పుడు 11 తొనలు, వేరువేరు తొనలు కనపడతాయి. ఆ తొనల్ని తీసుకొని దాన్ని ఓపెన్ చేసినప్పుడు ప్రతి తొనలోనూ ఒకే రంగు, రుచి, వాసన, విధానం, నిర్మాణం కలిగినటువంటి రసపు తిత్తులు అనేకం ఉంటాయి. అలాగే కుమారుడు అనే తొనలో మళ్ళా అనేక విభాగాలుగా ఆయన ఒక్కడే మళ్ళీ అనేక విభాగాలుగా నిక్షిప్తమై ఉన్నాడు. భూమి మీద ఎంతమంది విశ్వాసంలోకి వస్తారో అంతమందికి అందుబాటులోకి వెళ్ళగలుగుతాడు. దేవునికి మహిమ. అలాగని ఇప్పుడు నీ దగ్గరికి యేసై వచ్చేసాడు, ఇక నీతోనే పరిమితమా? నా దగ్గర కూడా వస్తాడు. అంటే నీ దగ్గర మాట్లాడిన తర్వాత నా దగ్గరికి వస్తాడా? నోనో, ఒక ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు, ఒక ఆయన ఇప్పుడు నాతోనే ఉంటాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది, ఒకడే అంతమంది అవుతాడు. అందరితో ఎనీ టైం అందుబాటులో ఉంటాడు. అలా అయితేనే మన నడక సాధ్యం, అలా అయితేనే మన భద్రత సాధ్యం. ఎంతమందికి ఉందండి? పర్సనల్గా ఎన్నోసార్లు దేవుని వ్యక్తిగత సన్నిధిని అనుభవించిన అనుభవం మీలో ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. అంటే నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు చర్చిలో కూర్చున్నాం, వాక్యం మాట్లాడుతున్నా, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, నన్ను వాడుకొని దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువే అందిస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇంత మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా నీ పర్సనల్ లైఫ్లో
ప్రతిరోజు ఎక్కడో చోట దేవుని ఉనికి ఏదో ఘట్టంలో నువ్వు గమనిస్తానే ఉన్నావు. ఈ స్పర్శ మీలో ఎంతమందికి ఉంది? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెబుతా. నీకు ఆశ్చర్యం కలిగిద్ది. నువ్వు మనసులో ఏదో అనుకుంటావు, క్షణాలలో అది నీ ముందు, లేకపోతే కొన్ని గంటల్లో నీ ముందు, లేదా సాయంత్రానికి నీ ముందు అది వచ్చింది. నీకు ఆశ్చర్యం, అరే ఎప్పుడు నా మనసులో ఉన్న భావం దేవుడికి తెలిసింది, ఎలా అర్థమైంది? నేను పక్క వాళ్ళకు కూడా చెప్పలేదే, నా మనసులో అనుకున్నాను. ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు కదా, ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, సరే మీ వ్యక్తిగత అనుభవం చెబుతా. మీకేదో ఒక పాట ఇష్టం, ఓ రోజు వచ్చి కూర్చున్నావు ఇక్కడ, నువ్వు ఓ వేలాది మంది ఉన్నారు ఇక్కడ అనుకుందాం. ఇంతమందిలో ఎక్కడో ధరిన ఏదో మూల ఏదో గోడకు అనుకుని ఎడో కూర్చున్నావు నువ్వు. ఏసయ్యా ఆ పాట పాడట్లేదయ్యా, ఆ పాట పాడితే భలే బాగుంటుందయ్యా, అది బాగా ఇష్టం నాకు ప్రభువా అని మనసులో అనుకున్నావు. మనసులో అనుకున్నది పాడితే బాగుండాలి. ఇంతమంది ఉన్నారు ఈడ. ఇంతమందిలో ఎక్కడో ఏ మూల కూర్చున్నావు నువ్వు, ఏం పరిస్థితో, నువ్వేమనుకున్నావు నాకేం తెలుసు, నీ పక్క వాళ్ళకి తెలుసా? ఎవరికి తెలియదు. కానీ నువ్వు అక్కడ ఏదైతే ఆశించావో ఇక్కడ అదే పాట మొదలుపెట్టాడు దైవజనుడు. అప్పుడు నీకేమనిపించింది చెప్పు? నువ్వని ఫోన్ చేసావింది, హలో ప్రభువా ఎక్కడున్నా, ఏంది ఈ మధ్య అందుబాటులో చిక్కట్లేదు, ఏంది ఏడాడి తిరుగుతున్నాయింది, ఆ పాట పాడించా, నేను ఫోన్ చేసావా? నీ ఆంతర్యంలో సున్నితంగా ఎక్కడో లోపలి పొరలో నువ్వు అనుకున్న ఆ తలంపుని పసిగట్టి వెంటనే ఆయనను గూర్చిన నీ ఆశ, ఆయన మహిమను గూర్చిన నీ ఆకాంక్షను తీర్చడానికి వెంటనే స్పందించాడంటే ఎంత సెన్సిటివ్గా, ఎంత సమీపంగా, ఎంత సున్నితంగా నీతో కనెక్ట్ అయి ఉన్నాడు ఊహించు ఒక్కసారి. నీలో పెళ్ళుబికేటువంటి ప్రతి భావాన్ని ఎంత అద్భుతంగా ఆయన టచ్ చేస్తున్నాడో చూడు. అప్పుడు ఎంత సమీపంగా ఉండే, ఎనీ టైం నీ మీదనే కెమెరా ఉంటేనేగా జరిగేది. చెప్పాలి, నీ మీద కెమెరా ఉంటేనేగా. రాత్రి ఒక చిన్న జోక్ చేశాను నేను. ఒక కెమెరా తెచ్చి పెట్టాడు మా వాడు. ఆ కెమెరా స్పెషల్ ఏంటంటే దాని ముందుకు ఎవరన్నా వచ్చారనుకో, వాళ్ళు మాట్లాడుకునే మాటలు నాకు వినపడతాయి. అక్కడ నేనున్న దగ్గర నాకు వినపడతాయి. ఆ కెమెరా ముందు అవి నాకు వినపడుతున్నాయని వాళ్ళకి తెలియదు. అలాగే వాళ్ళు ఎటు పోతున్నా ఆ కెమెరాని నేను తిప్పుకోవచ్చు వాళ్ళకి వెళ్ళి. దానికి ఇంత పరిధి ఉంటుంది, ఇంత పరిధి ఉంటుంది. ఆ పరిధి వరకు అతను ఎటు పోయినా సరే నేను అతని వైపు కెమెరాని తిప్పొచ్చు. ఇలా ఉందనుకో, ఇటు వెళ్ళాడు అనుకో, నేను అక్కడుండి ఆపరేట్ చేయొచ్చు. ఇలా తిరిగిద్ది, ఏడున్నాడు చూడీడని. మళ్ళీ ఇటు వచ్చాడు అనుకో, ఆపరేట్ చేసుకోవచ్చు. అక్కడుండే కొంచెం దూరం వెళ్ళాడు, పైకి ఆపరేట్ చేయొచ్చు. కిందికి వెళ్ళాడు, ఆపరేట్ చేయొచ్చు. నలువైపులా తిరిగిద్ది. నలుగురు పిల్లలు కూర్చున్నారు దాని ఎదురు. రాత్రి నలుగురు పిల్లలు కూర్చున్నారు. వాళ్ళల్లో మన విజయ్ కొడుకు కూర్చున్నాడు. వాడు మామూలుగా కూర్చొని వాడు ఇంకొకటి మీద పడుతున్నాడు. నేను అక్కడ వాయిస్ ఆన్ చేసి, రేయ్ ఏం చేస్తున్నారా, ఆడి మీద పడుతున్నాయింది అన్న. వాడు చుట్టూ చూస్తున్నాడు. వాయిస్ వినపడింది వాడికి. చుట్టూ చూసి, ఏందిరా అటు చూస్తున్నావు అన్నా. వాడు అటు పరిగెత్తున్నాడు, ఇటు పరిగెత్తుతున్నాడు. నవ్వలేక తెచ్చా రాత్రి అసలు. దేవునికి స్తోత్రం. వాడి పేరేంది? సంతోష్. రే సంతోష్ నిన్నేరా అంటే ఇంకా గందరగోళం అవుతున్నాడు వాడు. చివరికి అర్థమైంది, ఆహా ఇక్కడ నుంచి చూస్తున్నాడా, వందనాలు అన్నాడు. అక్కడి నుంచి పక్కకి వెళ్ళాడు. పక్కకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. కెమెరాని అటు తిప్పా. నేను ఉన్న దగ్గరే ఎక్కడో నేను ఉన్నాను. అక్కడ నుంచి కెమెరాను ఆపరేట్ చేసేవాడికి వెళ్ళి అటు తిరిగింది. ఏందిరా కూర్చున్నావు అన్నా. మళ్ళీ లేచాడు. ఏందిరా నన్ను వదలనట్టున్నావు అని అటు పోతాడు, ఇటు వస్తాడు, దానికి వెళ్ళి చూస్తాడు, మళ్ళీ వందనాలు చెబుతాడు.
రాత్రి వాడు పిచ్చకావిడారు. చూడండి, ఆ కెమెరా వాడి వైపే ఉన్నందున వాడి ప్రతి కదలిక నాకు అర్థమవుతుంది. వాడు నవ్వుతుంటే నాకు అర్థమవుతుంది, వందనాలు చెబుతుంటే నాకు అర్థమవుతుంది, వాడు కూర్చుంటే అర్థమవుతుంది, లెగిస్తే అర్థమవుతుంది. అట్లాగా నేను రాత్రి అది ఆపరేట్ చేసేటప్పుడు నాకు దేవుడే గుర్తొచ్చాడు. దేవా, ఇది ఎంత వింత. నేనున్న దగ్గరే ఉండి ఒక వ్యక్తిని కంప్లీట్గా గమనించడానికి అవకాశం ఉంది. మనుషునికి మనకే ఇంత జ్ఞానం ఉంటే ఇక ఆయన ఎంత జ్ఞానవంతుడు. ఒక కెమెరా మనకెళ్ళి పెట్టి, అందరికెళ్ళి తలా ఒక కెమెరా పెట్టి కూర్చోవాలి దేవుడు. తానే ఒక వ్యక్తి, తానే మనలో నివాసం ఉన్నాడు. ఎవరికి వాళ్ళకి సపరేట్గా తానే మనలోకి వచ్చి నివాసం ఉన్నాడు. మనలో కలిగే భావోద్రేకాలు సమస్తము సున్నితంగా ఆయన గమనిస్తానే ఉన్నాడు. అందుకే 139వ కీర్తనలో దావీదు ఇలా పలికాడు. చూడండి, మొదటి వచనం నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. అబ్బా చూడండి, దేవుడు మరి ఆయన. నేను కూర్చోవటం నీకు తెలుసు, నేను నిలబడటం నీకు తెలుసు, నా నడకను పడకను నీవు పరిశీలన చేసి నా ఉన్నావు. ప్రతి కదలిక నీకు తెలుసు, నా చర్యలన్నిటినీ నేను బహుగా తెలుసుకొని ఉన్నావు. బహుగానా ఓకే, కళ్ళజోడు పెట్టుకో. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తలంపు నాకు పుట్టక మునుపే నా మనస్సును నీవు తెలుసుకున్నావు, నీకు తెలుసు. అంటే ఎంత సున్నితంగా మన విషయంలో దేవుడు గమనిస్తున్నాడో చూడండి. కొంతమంది అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడో లేదో, ఏమో నా ఏడుపు కనపడుతుందో లేదో, నా బాధ వినపడుతుందో లేదో. దేవునికి ఏమి చెవుడు లేదు, దేవునికి ఏమి గుడ్డికడు లేవు. ఆయన నేను గమనిస్తున్నానమ్మా అంటున్నాడు, కానీ నువ్వే చెవులు వేసుకొని కూర్చున్నావు, నీకు వినపడట్లా. అమ్మ, నేను గమనిస్తున్నాను, నీ ప్రార్థన నేను విన్నాను, తగిన కాలం ముందు నీకు జవాబిస్తాను, బాధపడవాక ఏడవాకంటే ఆయన మాట్లాడుతున్నా నీకు వినపడదు, నువ్వు చెవుడు. మళ్ళీ నువ్వేమో దేవుడు వింటున్నాడో లేదో అంట. మీరు గమనించారు లేదో, వినపడిన వాళ్ళు మనకి పెద్దగా చెబుతుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలుసా మీకు ఆ సంగతి? తమకే వినపడిన వాళ్ళు మనకు పెద్దగా సౌండ్ పెంచి వస్తారు. వాళ్ళ ఫీలింగ్ ఏందో తెలుసా? నేను చెబుతున్నాను ఇంతసేపు ఇటు వినపడుతుందో లేదో అని. తాను చెవిటోడు అయ్యండి, మనల్ని చెవిటోడు. మనం అబ్బా ఎందుకు అంత పెద్దగా అరుస్తావు అంటాను. వినపడుతుందా అంటాడు. ఆ బాధ నీదిరా, నాకు బాగా వినపడుతుంది. మనకు అలా అట్లాగే దేవుడు వింటున్నాడో లేదో, చూస్తున్నాడో లేదో, పట్టించుకుంటాడో లేదో, ఏమన్నా ఒక దారి చేస్తాడో లేదో, ఏందో ఎక్కడెక్కడ వాళ్ళందరినీ పట్టించుకుంటున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు. ఎవరు చెప్పారు నీకు? భూమి మీద నువ్వు ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చావో అప్పటి నుంచి నిన్ను గమనించటం కాదు, అసలు నువ్వు ఉనికిలోకి రాకముందే నిన్ను గురించి తలంచి నువ్వంటూ ఒక వ్యక్తివి భూమి మీద ఉండాలనుకున్నాడు కాబట్టే నువ్వు అసలు ఉనికిలోకి వచ్చావు. నిన్ను గమనించటం ఏంది? అసలు నీ మాట వినటం వినకపోవటం ఏంటి? అసలు నిన్నంటూ ఉనికిలోకి తెచ్చింది ఆయన, ఇంకెట్ట మరిచిపోతాడు నిన్ను? నీ పిచ్చి కాకపోతే. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం. సియోను 14. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. అనుకుంటుంది. ఈ సియోన్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు బాబు. మరి ఏందో నేను ఇంత బాధలు పడుతుంటే దేవుడు ఏందో మరి ఇంత భక్తి చేస్తాను నన్ను పట్టించుకోవట్లా. మర్చిపోయినట్టున్నాడు దేవుడు కూడా. కొన్నిసార్లు మనకు కలిగిన బాధను బట్టి ఈ నిట్టూర్పులు వస్తాయి. దానికి దేవుని సమాధానం. సియోను ఇలా అనుకుంటుంది, ఏమని? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ఆయన నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నది. చదువు
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? అడుగుతున్నాడు, చూసావా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఏమండి, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడాలి? చంటి పిల్లను అనే పదం వాడాడు. రౌండ్ కొట్టాలి, అక్కడ మ్యాటర్ ఉంది. తన గర్భాన పుట్టినటువంటి కొడుకుని, పెద్ద కొడుకుని, చిన్న కొడుకుని, పెద్ద కుమార్తెని, చిన్న కుమార్తెని, ఎదిగిన వాడిని అనలా, తన బిడ్డ బాలుణ్ణి అనలా, చంటి పిల్లను అన్నాడు. అంటే దేవుడు మనల్ని చూసేటువంటి దృష్టిని ఎప్పుడైనా ఆలోచించారా? నిండు ముసలితనం నీకు వచ్చినా, తల నెరసిన, నువ్వు చంకనెత్తుకొనబడే ఒక చంటి బిడ్డ వలె దేవునికి కనిపిస్తావు. అది ఆయన మనల్ని చూసే దృష్టి. యెషయా గ్రంథం 46:4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. ఏం వచ్చు వరకు? ముదిమి వచ్చు వరకు అంటే ముదిమంటే అర్థం కాదేమని మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాడు చూడు. నేనే తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడును నేనే. అదిగో, చంటి పిల్ల అంటే పాలు తాగే బిడ్డను చంకనేసుకుంటారు. పాలు తాగే బిడ్డని, పాలు తాగటం మానేసిన బిడ్డ నడుస్తుంటాడు, వాడికి సంకన ఎందుకు ఎత్తుకుంటారు? నడవటం మొదలు పెట్టండి, అటు బాలుడు. నడక రాలేదు పసిబిడ్డ, చంటి బిడ్డ సంకనెత్తుకుంటారు. అలా చూస్తున్నాడు మనల్ని. భయంకరులు అశూరీయులు, నినవే పట్టణస్థులు, భయంకరమైన దుర్మార్గులు, ఘోర పాపాలు చేసే వ్యక్తులు. వాళ్ళని గురించి యోనా వాళ్ళు నాశనం అవ్వాలని ఎదురు చూస్తా కూర్చుంటే దేవుడు ఏమని మాట్లాడాడు యోనాతో? యోనా, నువ్వు నాటని సొర చెట్టు ఒక్కరోజు నీకు నీడనిచ్చి మరుసటి రోజు నీకు లేకుండా పోయినందుకు, ఒక్కరోజు నీడనిచ్చి మరుసటి రోజు లేకుండా పోయినందుకు, నువ్వు నాటని చెట్టు పోయినందుకే అంత బాధపడుతుంటే, నేను నాటిన చెట్లు కుడి ఎడమలో తెలియని 1,20,000 మంది కంటే ఎక్కువైన నా బిడ్డలు నిర్మూలమైతే, నాశనమైతే నాకెంత బాధ ఉంటుంది యోనా, ఒక్కసారి ఆలోచించన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి మనిషిని అట్లా తీసుకుంటాడు దేవుడు, సీరియస్గా తీసుకుంటాడు. ఇక్కడ వేస్టేజ్ ఎవరు లేరు. నేను అందంగా ఉండను, దేవుడికి నచ్చను. ఎవడు చెప్పాడు నీకు? నీకు ఆ కలర్ కోటింగ్ వేసిందే ఆయన. దేవునికి స్తోత్రం. అందరికీ వేరే కలర్ వేసి విసుగు పుట్టి కొంచెం నిన్ను కలర్ చేంజ్ చేసి డిఫరెంట్ లుక్లో చూద్దాం అనుకున్నాడు కనుక నీకు డిఫరెంట్ కలర్ వచ్చేసింది. అందరికీ పొడుగు ముక్కులు, మంచి మంచి ముక్కులు చేశాడు. ఏది నీ ఫీలింగ్లో? మరి నీ ముక్కు ఎందుకు సట్టి ముక్కు ఉందని నీ ఫీలింగు. నేను చెప్పనా? ఈ పొడుగు ముక్కులు చూసి ఎక్కడ కొట్టింది దేవునికి. సరే, నిన్ను తయారు చేసేటప్పుడు ఒక నొక్కు నొక్కుతావు, ఇక్కడ డిఫరెంట్ లుక్ వచ్చింది కదా అని ఒక నొక్కు నొక్కాడు. అందుకే ఇతరులకు భిన్నంగా నువ్వు సపరేట్గా కనపడతావు. మరి రమ్మను, 1,00,000 మందిని రమ్మను, నీ ముక్కు లాంటి సట్టి ముక్కు ఎవడకన్నా ఉందేమో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ దయగల తలంపులే నా జీవిత భాగస్వామి అనే పాట నాయన. రూపునిచ్చినవి నీదు హస్తములే, నన్ను నిర్మించుచున్నవి. నీ దయగల తలంపులే, రూపునిచ్చినవి నీదు హస్తములే, నన్ను నిర్మించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నా జీవిత
భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రాలుడా. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రాలుడా. స్తోత్రం. చూడట్లేదు నేను దేవుడు, కనిపెట్టట్లేదు, గమనించట్లేదు, గుర్తించట్లేదు, పట్టించుకోవట్లేదా? ఎందుకని? నీ శరీర బలహీనతలు ఉన్నాయని పట్టించుకోవట్లేదా? తల్లిదండ్రులు లేరని వదిలేశాడా దేవుడు? నువ్వు అందంగా ఉండవని పట్టించుకోడా? సమాజంలో నిన్ను అందరూ తృణీకరిస్తారని దేవుడు కూడా వదిలేశాడా? విచిత్రం చెప్పనా, నువ్వు ఏవేవైతే కేసులు చెప్పావో వీటన్నిటిని బట్టి నీకు దేవుడు ఇంకా ఎక్కువ దగ్గరై ఉన్నాడు. కన్న తల్లిదండ్రులే నన్ను వదిలేశారు, ఇంకా దేవుడు మాత్రం నన్ను ఏం పట్టించుకుంటాడంటే వాళ్ళు వదిలేరు కనుక మరి ఎక్కువ దగ్గరగా ఉన్నాడు నీకు. నేను అందరిలాగా హెల్తీగా లేను, ఆరోగ్యంగా లేను, ఉల్లాసంగా లేను, నేను దుఃఖసహితంగా ఉంటాను, అందుకే దేవుడు నన్ను వదిలేశాడంటే ఒక్కసారి మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించు. పిల్లవాడు చక్కగా ఆరోగ్యంగా ఆడతా పాడుతా గంతులేస్తా తిరుగుతూ ఉంటే వాడి వెంట తల్లి తిరిగిద్దా? వాడు పేషెంట్ అయి పండుకుంటే వాడి దగ్గర కూర్చుంటుందా? వాడు పేషెంట్ జ్వరం వచ్చి ఒళ్ళంతా కాలిపోతూ వాడు బెడ్ మీద పండుకుంటే 100 పనులున్నా సరే మొత్తం పక్కన పెట్టి తల్లి కూర్చుంటుంది అక్కడ. ఎప్పటిదాకా కూర్చుంటుంది? ఆడు బాగుపడి లైన్లోకి వచ్చి ఆడు తిండి తిని కాస్త హెల్తీగా అయిపోయి రన్నింగ్లోకి వచ్చి ఇక వాడు మళ్ళీ ఆడటం మొదలుపెట్టినాక అప్పుడు ఇక మిగిలిన పనుల్లోకి వెళ్ళిద్ది. నువ్వు ఎప్పుడు ఇబ్బందిలో ఉన్నావో, ఎప్పుడు వేదనలో ఉన్నావో, ఎప్పుడు కృంగి ఉన్నావో, ఎప్పుడు బలహీనపడి ఉన్నావో, ఎప్పుడు నిర్వేదంలో ఉన్నావో అప్పుడే దేవుని సన్నిధి మరి ఎక్కువగా నీతో కూడా ఉంటుంది. కొంతమంది నేను తొట్టుపడ్డానుగా, నేను బలహీనపడ్డానుగా, నేను పొరపాటు పడ్డానుగా, ఇప్పుడు నన్ను దేవుడు వదిలేసి ఉంటాడు. అసలు అప్పుడే దేవుని పని జరిగేది నీ దగ్గర. నువ్వు ఆత్మీయ జీవితంలో ఆరోగ్యవంతంగా, ఉజ్జీవకరంగా, సంతోషకరంగా, ఉల్లాసభరితంగా నువ్వు దేవుణ్ణి సేవిస్తూ హెల్తీగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పట్టించుకోడు. అనుకుందాం, పర్వాలేదు నా బిడ్డ ప్రశాంతంగా ఉందని అట్లా ఆనందంగా ఉంటాడు. ఎప్పుడైతే శారీరకంగానైనా, స్పిరిచువల్గానైనా, ఆత్మీయంగానైనా నువ్వు భంగపడి, బలహీనపడి, తొట్టుపడి, అభ్యంతరపడి, కృంగిన స్థితిలోకి వస్తావో అప్పుడు దేవుని పని నీ దగ్గర జరిగిద్ది. పడిపోయిన వాడినే కదా లేవనెత్తడానికి తల్లి దగ్గర కూర్చునేది. కృంగిన వారినే కదా లేవనెత్తడానికి ఆయన సమీపిస్తాడు. మరి ఎట్లా వదిలేస్తాడు అనుకున్నావు? నేను తొట్టుపడ్డాను, దేవునికి అభ్యంతరకరంగా నడిచాను, నేను దేవుణ్ణి బాధ పెట్టాను, నేను దేవుణ్ణి ఇబ్బంది పెట్టాను, నేను దేవునికి నచ్చని మాట మాట్లాడాను, నచ్చని ఆలోచన చేశాను, నచ్చని విధంగా ప్రవర్తించాను, నన్ను దేవుడు ఒప్పుకోడు. నేను చెప్తున్నా, కాదు కాదు, అప్పుడే నీ దగ్గర కూర్చొని వీటన్నిటిని తలంచుకొని కృంగిపోతుంటే నిన్ను హత్తుకొని ధైర్యపరిచి భయపడుకున్నావా? ఆత్మీయ పోరాటంలో కొంచెం తొట్టుపడ్డావురా, ధైర్యం తెచ్చుకో, నేనున్నా, నిన్ను బలపరుస్తా, మళ్ళీ ప్రయత్నించు అని నీ వెన్ను తట్టి నిలబెడతాడు ఆయన. ఏమండి, పరీక్ష రాశాడు, ఫెయిల్ అయ్యాడు, ఇంటికి వచ్చావంటే నేను చంపుతా అని అంటదా అమ్మ? వాడు ఇంటికి రావటం లేట్ అయితే ఫ్రెండ్స్కి ఫోన్ చేసేది, ఏంట్రా మా వాడు రాలేదేంది, ఫెయిల్ అయ్యాడంటగా, ఎక్కడన్నా కూర్చొని ఏడుస్తున్నాడా, ఏంట్రా వాడు ఏంటి రాలేదేంది ఇంటికి, ఆలస్యం అయ్యే కొద్దీ టెన్షన్ పడుతుంటుంది అమ్మకి. ఎందుకు? నేను ఓటమి పాలయ్యాను, నేను ఫెయిల్ అయ్యాను అని వాడు ఎక్కడ ఏమవుతాడో. అవసరమైతే ఈ వార్త తెలుసుకుని అవసరమైతే తల్లి వెళ్ళిపోయింది వాడున్న దగ్గరికి వెళ్ళి, వాడు అమ్మని చూసి ఏడ్చాడు అనుకో, దగ్గర తీసుకొని హత్తుకొని ఏమంటుంది, పోతే పోయింది పోనీ నాన్న, అది కాకపోతే ఇంకొకటి అంటుంది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ రాద్దు కానీ రా, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఈ తప్పినోళ్ళు రాసేయి, రాద్దు కానీ దా అని వాడి కన్నీరు తుడిచి. ఎప్పుడు? గెలిచినప్పుడా?
గెలిచినప్పుడు వాడే వస్తాడు విజయదరహాసంతో, తట్టడా అనుకుంటా వాడే వస్తాడు. అప్పుడే ఎదురుపోదు వాడికి. ఎందుకు వస్తాడు? ఇక వాడు మంది మార్బలాన్ని వేసుకుని వాడితో పాటు నలుగురు ఫ్రెండ్స్ని వేసుకొని చూసుకో చెప్పండి రా ఏమన్నాడు రా సారు అనుకుంటూ వస్తాడు. అది గంభీరం. అప్పుడు పోదు ఎదురు. అప్పుడు అడగదు ఫోన్ చేసి ఎక్కడున్నాడు రా వీడని. ఆ స్వీట్లు ఎవడో పంచుకుంటూ ఉంటాడులే వెధవాయి అనుకుని వదిలేస్తుంది. ఇటు ఫెయిల్ అయినప్పుడే వాడి కోసం ఫోను, వాడి కోసం నడక, వాడిని పట్టుకొని ఓదార్చి ధైర్యపరిచి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ వదిలిపెట్టదు. మళ్ళీ వాడి ముఖంలో ఫీలింగ్ మారిందాకా అది 2 రోజులు బట్టిని 3 రోజులు బట్టిని వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వాడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటే తలుపు కొడుతుంటే ఏంటి లోపలికి వెళ్ళి కూర్చుంటే బయట కూర్చోవా, బయట కూర్చో, నేను ఉన్నానుగా మాట్లాడుతున్నా, ఏంటి లోపల పోతుంది కూర్చో. వాళ్ళు ఆ భావన పోయిందాక, వాడు కృంగిన స్థితి నుంచి లేవనెత్తబడ్డదాకా అమ్మ వదిలిపెట్టదు. మామూలుగా ఆలోచించిన అర్థమైద్దిగా. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించు. ఎప్పుడు నీ దగ్గర ఉండి పని చేస్తాడు ఆయన? నువ్వు ఆత్మీయ జీవితంలో హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, నువ్వు కృంగిన వేళ నీ దగ్గరకు పరిగెత్తుతాడు ఆయన. కృంగిన వేళలో అంత నీరసంగా పాడతారా? ఏసన్ నింటే అందరూ తిడతాడు, ఏం పాడతారా మీరని. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును. ఏమని పాడాడు? నీ కృప అప్పుడప్పుడు ఉండును, నీ కృప అప్పుడప్పుడు అని పాడాడా? నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవునికి మహిమ. విశ్వాస యాత్రలో ఆత్మీయ పోరాటంలో మనం ఉన్నాం. అన్ని సందర్భాలు విజయ దరహాసాలు ఉండవు. కొన్నిసార్లు ఓడిపోయిన అనుభవాలు ఉంటాయి, ఏడ్చిన అనుభవాలు ఉంటాయి, కృంగిన అనుభవాలు ఉంటాయి, తొట్టుపడిన అనుభవాలు ఉంటాయి, భంగపడిన అనుభవాలు ఉంటాయి. నువ్వు ఆనందంగా నడుస్తున్నప్పుడు చిరునవ్వుతో నిన్ను గమనిస్తూ ఉంటాడు. కృంగిన వేళ పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఎత్తుకుంటాడు ఆయన. అలా ఎన్నిసార్లు నన్ను ధైర్యపరిచినందున నేను నిలిచాను. ఎన్నిసార్లు భక్తుల్ని ధైర్యపరిచినందున వారు నిలిచారు. నిన్ను అలా ఎన్నోసార్లు పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకొని లేదు విశ్వాసంలో బలహీనపడవాకు, ఏం కాదు, నువ్వు నిలబడతావు. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడేనే. వాక్యమయ్యున్నని సహవాసము ధైర్యము పుట్టించెనే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడేనే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడేనే. వాక్యమయ్యున్నని సహవాసము ధైర్యము పుట్టించెనే. వాక్యమయ్యున్నని సహవాసము ధైర్యము పుట్టించెనే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే.
హల్లెలూయా. ఆయన మాటలతో ధైర్యపరుస్తాడు. కాబట్టి మర్చిపోయాడా? చెప్పు, వదిలేశాడా? ఎందుకు? నువ్వు అందంగా ఉండవనే, నేను చేసిందే ఆయన అట్లా. నువ్వు బలంగా ఉన్నప్పుడు కాదు, బలహీనంగా ఉన్నప్పుడు మరి ఎక్కువ దగ్గర ఉన్నాడు. నువ్వు నల్లగా ఉన్నావు వదిలేశాడా? అందరికంటే ఎక్కువ రంగు ఉన్నావు వదిలేశాడా? చట్టిముక్కను వదిలేశాడా? లేదా జుట్టు లేదని వదిలేశాడా? అందరిలాగా నాకు తల అంత జుట్టు లేదు, అంత ఓడిపోయిందని వదిలేశాడా? ఏమండి, బట్ట తలగలవాడు పరిశుద్ధుడని చెప్పాడు. మారు మనసు పొంది రక్షణ బాప్తీసం పొంది పరిశుద్ధుడు అయ్యావు. కానీ నుదుటన బట్ట తలగలవాడు. పాత నిబంధనలో ఇక్కడ జుట్టుపోయిన అపవిత్రుడికి ఎంత పరిశుద్ధుడని ఎంచమన్నాడు. చూడండి మరి ఇక ఇప్పుడు ఎవరు గొప్ప? జుట్టునోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉంది లేఖనం, జుట్టు లేదని వదిలేశాడా? మనుషులు చూసినట్టు చూస్తాడు అనుకున్నాను దేవుడు. అసంభవం నిన్ను మరచుట ఆయన. జుట్టు అంతా తెల్లగా అయిపోయిందని వదిలేస్తాడా? సియోను నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది, విడిచాడు అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక మానున, తన తంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. నా జ్ఞాపకాల్లో ఎప్పుడు నువ్వు ఉంటావు, నా దృష్టి ఎప్పుడు నీ మీదే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు అప్పుడప్పుడు గమనిస్తాడా? ఎనీ టైం? పెద్దగా చెప్పండి అమ్మా, వందనాలు. ఎనీ టైం, డౌట్ లేదుగా. ఇప్పుడు నీ అప్పులు తెలుసుగా? చెప్పు, తెలుసా తెలీదా? నీ నొప్పులు తెలుసుగా? మోకాళ్ళు పని చేయట్లేదని తెలుసుగా? తెలీదా? కళ్ళు పని చేయట్లేదని తెలీదా? చెవులు పని చేయట్లేదని తెలీదా? నాకు కూడా అర్థమవుతుంది. ఓకే, నాకే అర్థమవుతుంది మీ చెవులు సరిగ్గా పని చేయట్లేదని. దేవునికి ఎందుకు అర్థం? నీ శరీరంలో రోగం ఉందని తెలియదా? నీ మీద బరువు ఉందని తెలియదా? మాటల చేత నువ్వు గాయపరచబడుతున్నావు అని తెలియదా? నీకు అక్కర కలిగి ఉన్న సంగతి తెలియదా? నీ బిడ్డల సంగతి తెలియదా? నీ ఇంట్లో పరిస్థితులు తెలియదా? అరే పొద్దస్తమానం నీకెళ్ళే గమనిస్తున్నా. నేను చెప్తున్నా, ఎవ్వరూ పట్టించుకోనంత సీరియస్గా ఉదయం మొదలు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు, సూర్యాస్తమయం మొదలు సూర్యోదయం వరకు నిన్ను గమనించే ఒకే ఒక్క వ్యక్తి, నీ గురించి సీరియస్గా పట్టించుకునే ఒకే ఒక్క వ్యక్తి దేవుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, 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 నిజం. 100కి కోటి రెట్లు, కోటి సార్లు ఇది నిజం. అంత సున్నితంగా నిన్ను గమనిస్తున్నాడు కాబట్టి ఎక్కడో నువ్వు తలంపులు అనుకున్న పాయింట్ని వెంటనే నీకు ఆన్సర్ రూపంలో ఇస్తున్నాడు. దేవునికి మహిమ. నువ్వు అనుకున్నావు ఎక్కడో కూర్చున్న పాట అని, ఈ పాట పాడితే బాగుండు. అదే పాటను ఎత్తి మాట్లాడతాడు నీతో, గమనిస్తాడు. హెబ్రోను సహవాసంలోకి వెళ్ళా మొన్న, ఒక బిడ్డ సాక్ష్యం ఇస్తుంది. సోదరి, ఈ ఒక్క మొక్కేనండి ప్రోత్సహించబడతారు. దైవజనులు భక్త సింగ్ గారు విశ్వాసముతో దేవుని సేవించుట అనేది నేర్పారు. నీ అవసరత కోసం ఎవరిని నువ్వు అడగకూడదు, నీ అక్కర ఎవరికి నువ్వు చెప్పకూడదు అనే పునాది వేశాడు ఆయన. నీకు ఏది కావాలన్నా మోకాళ్ళుని దేవుణ్ణి అడుగు. ఆయనకు దేవుడు నేర్పిన అనుభవం ఆయన తన ఆత్మీయ బిడ్డలకి నేర్పుకున్నాడు. తన దగ్గర సమర్పణలో పరిచర్య చేయడానికి వచ్చినటువంటి పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఓ సోదరికి ఒకసారి సబ్బు అయిపోయిందంట. సబ్బు తను నా భార్యతో పంచుకుంది ఈ సాక్ష్యాన్ని, ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. నాకు చాలా సంతోషం అనిపించి పంచుకుంటాను. సబ్బు కూడా ఇచ్చేవాడు కాదంట. ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడని. ఆ స్టార్టింగ్లో బాధలు చూడండి. గోధుమ పిండి పెట్టి పోసుకున్నారంట. గోధుమ పిండి ఉంటే అది పెట్టి రుద్దుకున్నారంట ఒళ్ళు. స్నానం అయిపోయినాక మొత్తం విచిత్రమైన జీవుల్లాగా కనపడుతున్నారంట. ఎందుకు తెల్లగా వచ్చేసింది ఒళ్ళు. సరే, ఒకసారి ఓ సోదరి సబ్బు అయిపోయిందంట.
మరుసటి రోజు స్నానం చేయడానికి సబ్బు లేదు. ఏం చేయాలా? అడగకూడదు ఎవరిని. బాధపడిందంటే, ఏం ప్రభా కనీసం సబ్బు కూడా లేదు నాయన అని. తన దీన స్థితిని బట్టి, తన లేమిని బట్టి మరి సేవలో ఉంది. తన అక్కడికి ఇతరులకు చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు. ప్రభువుకే చెప్పాలి, దేవుడే సహాయం చేయాలి ఎవరో ఒకరి ద్వారా. కానీ లేదు, ఎటు పక్క నుంచి సాయం లేదు. సరే, మందిరంలోకి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రభా సబ్బు లేదు ప్రభా, స్నానం చేయాలి ప్రభా, చిరాకు ప్రభా. మళ్ళీ వాళ్ళు తక్కువ వాళ్ళ అమ్మ కాదు, ఎంత చదువో, ఎంత జ్ఞానవంతులు, ఎంత భక్తిపరులో అన్నీ పక్కన పెట్టేసి దేవుని పిలుపును గుర్తించి, దేవుని ఏర్పాటును గుర్తించి, దేవుని పిలుపును గుర్తించి వాటన్నిటిని పక్కన పడేసి వారికి ఉన్న ఆధిక్యతలు, గుర్తింపులు, కులము ఈ మొదలైనవన్నీ అసహించుకొని, అశుద్ధంతో సమానంగా ఎంచుకొని మొత్తాన్ని విసర్జించి దేవుని పిలుపును, ఏర్పాటును గుర్తించి సన్నిధికి పరిగెత్తారు. ఆయన దగ్గర పరిచర్య చేసి ఆయనతో కలిసి సేవ చేయడానికి వారితో మాట్లాడాడు, దైవజనుడితో మాట్లాడాడు, స్థిరపరచబడ్డారు. అనుభవం ఇది. మరి నీ ఇష్టం. నేను సేవ చేస్తానని పోతే వెంటనే నువ్వు వాక్యం చెప్పాయా, లేకపోతే వాక్యం నేర్చుకోయా అనడు. పోయి దొడ్లు గడుగుపో ముందు అంటాడు. మన వాళ్ళని ముందు పోయి దొడ్లు గడుగంటే, కాదని నేను వాక్యం చెబుదామని, సువార్త చెబుదామని, ప్రార్థన చేద్దామని, సేవ చేద్దామని వచ్చానంట. దొడ్లు గడుగంటే అడు కనపడ్డా మళ్ళీ. కానీ అలాంటి పునాది వేసాడు ఆయన. భక్త సింగ్ గారు కడగాలంతే. నువ్వు పెద్ద, నేను పెద్ద జాబ్ అండి నాది, నా హోదా వేరు. అంటే నీ పక్కన 4 పిఏలు ఉన్నా సరే, 4 ఉన్నా సరే పిఏలు, వాళ్ళందరూ నాకు పక్కన పెట్టి దొడ్డికి అడగాల్సిందే నువ్వు నోరు మూసుకొని. లేదు సార్, నా హోదా వేరు సార్, నేను పెద్ద ఇది సార్, నేను అంటే నువ్వు ఎంత ఇది చేసావా, నువ్వు దేవుడి దగ్గర నకరాలు చేయకపోయి కడుగుపో అంటాడు. అంతే. ఈ విషయంలోనే తగ్గింపు లేనాడు. నువ్వేం చేస్తావు? దేవుని పనికిరావు అంటాడు. చెయ్యాలా? దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు ఏం చేయాలో సబ్బు లేదు, ప్రార్థన చేస్తాను సన్నిధిలో కూర్చొని. దేనికోసం ఎవరిని అడుగుతుంది? మోకాళ్ళుని ప్రభునాడు. బాధపడిందంట. ఒక్క సబ్బు కూడా లేదు ప్రభా, ఒక్క సబ్బు కూడా లేదు ప్రభా, ఒక్క సబ్బు కూడా లేదు. ఒక సోదరు వచ్చిందంట. ఆమె ఎవరో వేరే తల్లి. ఆమె సన్నిధికి వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్తా సన్నిధిలో చాలామంది ఉంటారుగా, ఈమె దగ్గరికి నేరుగా వచ్చిందంట. ఏమో ప్రార్థన చేసి కూర్చుంది. సబ్బు లేదు, స్తోత్రం, సబ్బు కొనడానికి డబ్బు లేదని. సబ్బు లేదు, కొనేదానికి డబ్బు లేదు. కూర్చో. నేరుగా ఈమె దగ్గరికి వచ్చి మా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసింది. ప్రైజ్ లాడమ్మా అని చేయించింది. ప్రైజ్ లాడని చేయిస్తారు కదా, చేయించింది. ఆ చేతిలో డబ్బు ఉంది. ఆమె చేతికి ఇచ్చి, అమ్మా ఇది అని చెప్పే మాట కూడా వినకుండా సైలెంట్గా వెళ్ళిపోయిందంట. ఏం మాట్లేదు, అలాగ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. అది చూస్తే 1000 రూపాయలు ఉందంట. అప్పుడు ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క సబ్బు లేదు ప్రభా, ఒక్క సబ్బు లేదు ప్రభా, ఒక్క సబ్బు లేదు ప్రభా. కొనుక్కోపో, ఎన్ని కొనుక్కుంటావు అన్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొనుక్కోపో, ఎన్ని కొనుక్కుంటావో పో. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దేవుడు పరిశోధనలో, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరిశోధించి కృపతో ఒక్కసారి ఆయన పిడికిలి విప్పితే ఎక్కడ దాచాలో కూడా, ఎక్కడ భద్రం చేయాలో కూడా తెలియనంత సమృద్ధిస్తాడని నేను ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఒక్క సబ్బు లేదంటే ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 1000 రూపాయలు వచ్చినాయి. కనీసం సబ్బు 5 రూపాయల కాడికి వేసుకుని ఎన్ని వస్తాయి? సబ్బు 5 రూపాయల కాడికి వేసుకోండి. ఇప్పటి రోజుల్లో సబ్బు 10, 15, 20, 50 అనుకోండి. అప్పటి రోజుల్లో ఒక 5 రూపాయలు వేసుకో, 10 రూపాయలు వేసుకో, ఎన్ని సబ్బులు వస్తాయి? 10 పదులు
10 సబ్బులు అయితే 100 సబ్బులు అయితే 100 పదులు 1000. 100 సబ్బులు ఎక్కడ పెట్టాలా? ఒక్క సబ్బు కూడా లేదంటే 100 సబ్బులకు డబ్బులు ఇచ్చాడు ఆయన. కొట్టరు, ఇప్పుడు కొట్టరు. ఏముంది సబ్బు డబ్బేగా అనుకుంటానేమో. అరే సబ్బు కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, అది 100 కావచ్చు, నీ ఎక్కడ 1000 కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 50 లక్షలు కావచ్చు, కోటి కావచ్చు, 10 కోట్లు కావచ్చు. ఆయనకు సాధ్యమే నీకు ఇవ్వడానికి. ఆయనకు సాధ్యమే నీకు సహాయం చేయటానికి. ఆయన ఏమి ఇబ్బంది పడ్డాడు కాబట్టి మర్చిపోయాడా? చూడు, ఆమె అక్కర ఎరిగి ఆమె కావాలి. అంతమంది ఉన్నారు లోపల, తన దగ్గరికి వచ్చి ఎందుకు చేతిలో పెట్టాలి డబ్బులు? ఎవరు మాట్లాడారు? ఎవరి నిమిత్తం మాట్లాడారు? అది ఏదైనా సరే ప్రేయర్ చేద్దాం అంటాడు. ఈ భక్తుల అనుభవాలన్నీ నాకు మంచి పాఠాలు. ప్రారంభం నుంచి నేను అవన్నీ తెలుసుకున్నాను. వారి బుక్స్ చదివాను, వారి చరిత్రలు తెలుసుకున్నాను దేవుని కృపలో. అవన్నీ నన్ను ఒక అద్భుతమైనటువంటి అనుభవాల్లోకి చెక్కుకుంటూ తీసుకొచ్చినాయి. అందుకు చెప్తున్నా, నా అలవాటు కూడా అది. ఏదైనా ప్రార్థన చేద్దాం. మీ అందరూ కూడా ఈ ఒక్క మాటను గ్రహించండి. దేవుడు నిన్ను మరవడు, మర్చిపోడు. ఎనీ టైం ఆయన నేను గమనిస్తున్నాడు. నీ స్థితులన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలిసి నీతో ఉన్నాడు ఆయన. ఒక నిర్ణయ కాలం ఒకటి ఉంది. ప్రతి విషయానికి పరిష్కారం కొరకు ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం సమీపించినప్పుడు తప్పకుండా నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఓదార్పు కోసం చెప్పట్లా, వాస్తవం చెప్తున్నా. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలదే చెందకు. దేవునికి మహిమ. నీకు ఎదురవుతున్న చేదైన అనుభవాలు అవసరాన్ని బట్టి అనుమతిస్తున్నాడు. అవసరం తీరినాక ఇక నువ్వు ఉండమన్నా ఉండవై. ఒకటి అడిగితే 100 ఇవ్వగల దేవుడు ఆయన. మాట్లాడుతున్నా అంట. ఒక్కట్లేదు అన్నా 100కి ఇచ్చాపు. ఎక్కడ దాచిపెట్టుకుంటావు? దాచిపెట్టి సబ్బులు 2-3 అయితే అన్న బ్యాగులో పెడదు. 100 సబ్బులు ఎక్కడ పెట్టి చేయగలడు నా దేవుడు. సరే, ఇప్పుడు ఎక్కడో ఎత్తుకొని ఎక్కడికో వచ్చినట్టులా పాయింట్కి వస్తా. దీని అంతటి మూలం నేనేం చెప్తున్నానంటే, నీ ప్రతి కదలిక దేవుడు గమనిస్తున్నాడు. ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. దేవుని ఆత్మ నీలో ఉన్నాడు అన్నది నిజమే. మరి నీలోనే గాలి ఉంది, మరి నీ గదిలో, గది బయట ఊరిలో గాలి ఉంది. ఊరి బయట ఉన్న దేశంలో గాలి ఉంది. దేశం బయట ఉన్న ప్రపంచంలో గాలి ఉంది. ఇప్పుడు నీలో ఉన్న గాలి మాత్రమే గాలి, ఇంకా బయట గాలి లేదా? అలాగే దేవుని ఆత్మ నీలో ఉన్నాడు. అంతవరకేనా అంటే కాదు. ఆయన అనేక భాగములుగా ఉండగలడు. ఆయన అనంతుడై ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, నీలో ఉన్న ఆత్మ, అలాగే నీవు ప్రార్థించినప్పుడు, లేకపోతే నీవు దేవుని కొరకు బ్రతకడానికి, సాక్ష్యం నిలపడానికి, ప్రార్థన చేయడానికి, స్టార్టింగ్లో చెప్పా,
దేనికి ఆత్మ సహాయం కావాలి? ఆ? దేనికి కావాలి? మనతో మాట్లాడాలంటే దేవుని ఆత్మ సహాయం కావాలి. దేవుని వాక్కు మనకు తెలియాలంటే ఎవరు సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. యుక్తమైన ప్రార్థన ఏదో మనం చెయ్యాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఆత్మీయ జీవితంలో నిలకడగా నిలిచి మనం బలంగా ముందుకు సాగాలంటే ఆత్మశక్తి, ఆత్మ బలము మనకి కావాలి. శత్రువు యొక్క ఎత్తులు కుయుక్తులు అధిగమించి మనం నిలదొక్కాలంటే ఆత్మ సహాయం కావాలి. సమయోచితమైనటువంటి జ్ఞానముతో అడుగులు వేయాలి, జయం పొందాలి. ఆత్మలను గెలవాలన్నా, పరిస్థితులను అధిగమించాలన్నా ఖచ్చితంగా ఆత్మ నడిపింపు అవసరం. మరి ఇన్ని విధాల ఉపయోగమైనటువంటి ఆత్మదేవుడు ఎలా వస్తాడు మన దగ్గరికి అంటే, ఆల్రెడీ మనలో ఉన్నాడు, కాదని నేను అనట్లేదు. మనలో ఉన్నవాడే కాదు, మనకు వెలపటున్నాడు, నిత్య పరలోకంలో ఉన్నాడు, సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు, ప్రపంచమంతటా ఉన్నాడు, పరిశుద్ధులందరితో ఉన్నాడు. ఆ ఉన్నవాడు నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు మాత్రమే కాదు, నీకు వెలపటి ఇంకా ఆయన ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్న ఒక భాగము ఎంత అంటే, బత్తాయి పండులోని తొనలో ఒక రసపు తిత్తి నీలో ఉంది, కానీ ఇంకా ఆ తొన నిండా రసపు తిత్తులే. కాబట్టి పరిశుద్ధాత్మను గురించి ఆలోచించేటప్పుడు సింపుల్గా ఆలోచించకండి, నాలో ఉన్నాడు ఇక చాలా ఆయనే నడిపిస్తాడు అనుకోవద్దు. ఆల్రెడీ వారు గాలిని కలిగి ఉన్నారు అపోస్తలులు, కానీ వేగముగా వీచు బలమైన గాలి వంటి శబ్దము. ఆల్రెడీ నేను గాలిని కలిగి ఉన్నాను. నేను అడగాలి, బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. స్తోత్రం. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. దేవునికి మహిమ. లోతు దగ్గర ఒక యెహోవా ఉన్నాడు. లోతు దగ్గర చూడండి, ఒక్కసారి ఆ వచనం చూడండి. మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ ఆత్మ ఇక్కడ ఉన్నాడు మనతో. మళ్ళా అనంతుడైన పరిశుద్ధాత్మ మనకు వెలపటు కూడా ఉన్నాడు. మనకు వెలపటు ఉన్నాడు. ఇదొక్కటి అర్థమైతే అయిపోయినట్టే నా మెసేజ్. ఇదొక్కటి మీకు అర్థమైందంటే మీరు గ్రేటే. ఇక నేను ప్రశాంతంగా ప్రార్థన చేయొచ్చు. మనలో ఉన్నాడు, మనకు వెలపటు కూడా ఉన్నాడు. మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు నిరంతరం మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనకేదన్నా అవసరమైనప్పుడు మనల్ని ప్రేరేపిస్తాడు. తండ్రిని అడుగు, దేవుని అడుగు, ఆత్మను అడుగు. అప్పుడు మనం ప్రార్థన చేస్తాం. చేసినప్పుడు మనకు వెలపటున్నాడు. మళ్ళా ప్రపంచం అంతటా గాలి ఉంది కదా, అట్లాగా అనంతుడైనటువంటి ఆత్మ ఉన్నాడు. మనం అడిగినప్పుడు ఆ దేవుని ఆత్మ మనకు కావలసిన శక్తిని పంపుతూ ఉంటాడు. అదేంది లోపల ఒక ఆయన ఉన్నాడు, మళ్ళీ బయట ఇంకొక ఆయన, ఇదేందన్న అసలు ఇది అనుకోవద్దు. నీలో ఉన్నవాడు నీలో ఉన్నాడు, నీకు వెలపటు కూడా ఆయనే ఉన్నాడు. బుర్ర బద్దలైపోతుందా? అర్థమవుతుందా? రైట్. లోతు దగ్గర ఆదికాండం 19వ అధ్యాయము, ఒక్కసారి బైబిల్ తీయండి. ఒక్క వచనం చదివేసేయండి, నేను ప్రార్థన చేస్తాను. చివరిగా ఇక ఆయన ఎలా ప్రసన్నుడు అవుతాడో ఒక్క పాయింట్ చెప్పేసి ముగిస్తాను నేను. ఒక్క మాట, టైం అయిపోతుంది. 21వ వచనం నుంచి చదువు. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించి. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. 19, 20, 21 వచనం చదువుతున్నావా? చదువు. నీవు చెప్పిన
ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనెను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడెను. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సొదొమ గొమొర్రాలను తగలబెట్టడానికి దేవుడు వచ్చాడు. దేవుణ్ణి లోతు వేడుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు తొందరగా వెళ్ళకపోతే నేనేం చేయలేను, నువ్వు వెళ్ళు, దీన్ని తగలబెట్టాలి నేను అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా దేవుడే చెప్పాడు. ఆ పర్వతానికి పో అన్నాడు. ఇక్కడ లోతు ఏమన్నాడంటే, పర్వతం కాదయ్యా, ఆ సోయరు అనే ప్రాంతం ఉంది కదా, దాన్ని కాల్చొద్దు, నా కోసం దాన్ని ఉంచు, నేను అందులో బతుకుతానయ్యా అన్నాడు. నేను వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళకుండా నువ్వు సోయరు అని జీవుతావేమయ్యా అనలా దేవుడు. సరే పో, నీ నిమిత్తం దాన్ని వదిలేశాను పో అన్నాడు. అన్న తర్వాత చదువు 23వ వచనం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును. అక్కడ ఒక్కసారి ఆ మాట మళ్ళీ చదువు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి. ఆగు, భూమి మీద ఒక యెహోవా ఉన్నాడు. అప్పుడు యెహోవా, ఎవరు యెహోవా? భూమి మీద ఉన్న యెహోవా. సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి అన్నాడు. అంటే ఎక్కడి నుండి అంటే అడ్రస్ ఇస్తున్నాడు, ఆకాశము నుండి. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటంటే భూమి మీద ఒక యెహోవా ఉన్నాడు, ఆకాశమందు మరొక యెహోవా ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న ఈ యెహోవా సొదొమ గొమొర్రాల దగ్గర ఉన్నాడు. ఈయనే డైరెక్ట్గా అగ్ని పంపించవచ్చు కదా, పంపలా. ఈ యెహోవా ఆయనకు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? పైన ఉన్న ఆకాశమందున్న యెహోవాకు చెప్పాడు. పరిపూర్ణమైంది, ఇక దహించడమే తరువాయి, రాని అగ్ని అన్నాడు. ఇక వచ్చి పట్టం మొదలుపెట్టింది. ఎక్కడి నుండి? యెహోవా యొద్ద నుండి. అడ్రస్ ఆకాశము నుండి. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ ప్రసన్నుడై వెలుపట ఉన్న ఆత్మను రిక్వెస్ట్ చేస్తాడన్నమాట. మనలో ఉన్న దేవుడు, మనలో ఉన్న ప్రభు, మనకు వెలపటున్న ఆయన ఉన్నాడు, అనంతుడు. ఆయన యొద్ద నుండి శక్తి పంపమని అడుగుతాడు. ఇక్కడ ఒక యెహోవా ఉన్నాడుగా, ఇక్కడున్న ఆయన అక్కడి నుంచి అగ్నిని పంపమంటున్నాడు. అది సొదొమ గొమొర్రాలని నాశనం చేయటానికి. యేసు ఊదినప్పుడు అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందారు అనుకుందాం. ఆయన వారి మీద అని ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని సెలవిచ్చాడు. ఎక్కడుంది ఈ వచనం? నేను 3 అంకెలు లెక్క పెడతా, నాకు చెప్పాలా. 1, 1:30, 1:35, తొందరగా టైం అయిపోతుంది. 2, వామ్మో ఇది తెలీదా? 2:25, 2:30. యోహాను సువార్తలో ఉందా? ఏమండి చెప్పాడు అక్కడ, చదువు వచనం. ఆయన ఈ మాట చెప్పి 20:22. ఆయన ఈ యోహాను సువార్త. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. దేవునికి స్తోత్రం. ఈ మాట అన్నప్పుడు దేవుని ఆత్మ వారిలో ప్రవేశించాడా లేదా? పెద్దగా చెప్పండి, మీకు దండం పెడతా. ప్రవేశించాడా లేదా? వారిలో ఉన్నాడుగా, పరిశుద్ధాత్మ వారిలో ఉన్నాడుగా. ఊది ఏమన్నాడు? పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. యేసయ్య అన్నా కూడా పొందరా? పొందే ఉండాలి. ఓకే, పొందారు కనుకనే మేడగది మీద 10 రోజులు కనిపెట్టారు. వారు 10 రోజులు ప్రార్థనలో ఉండటానికి బలం ఇచ్చింది పరిశుద్ధాత్మే. యేసు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నప్పుడు వారు ఆత్మను పొందారు. అయితే వారు పొంది ఉన్న ఆత్మ కాదు, తండ్రి వాగ్దానము, పైనుండి రావాలి అగ్నే. ఇక్కడేమో ఈయన ఊదాడంటే గాలిని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
తర్వాత వారు మేడగది మీద కనిపెట్టి ప్రార్థన చేశారు 10 దినాలు. అప్పుడు దాని అర్థం ఏంటంటే లోపల ఉన్న ఆత్మ వారి పక్షమున తండ్రిని రిక్వెస్ట్ చేశాడు, ఇదిగో నీ బిడ్డలు కాచుకున్నారు 10 దినాల నుంచి, ఇక నీ అగ్నిని పంపు వీరి మీదికి అని. ఆల్రెడీ వారిలో మనలో ఉన్నట్టు ఆత్మ ఉన్నాడా లేడా? ఉన్నాడు. మరి పైనుండి ఏం పంపాడు? పైనుండి శక్తి మీ మీదికి పంపు వరకు. పైనుండి శక్తి. చదువు లూకా అపోస్తల కార్యం 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిదరనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా. చాలు ఇక ఏమన్నాడు అక్కడ? పైనుండి తండ్రి యొక్క వాగ్దానం మీ మీదికి పంపుతాను. దేవునికి స్తోత్రం. ఒక్కసారి లూకాసు వార్త చివరి అధ్యాయము 48వ వచనం చదువు. ఇప్పుడు పైనుండి శక్తి అనే మాట అక్కడ ఉంది. త్వరగా చదువు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు. అరే ఊదావుగా, ఊదినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడుగా, పరిశుద్ధాత్మను పొందండి అని ఊదాడు. పరిశుద్ధాత్మ వారి లోపలికి ప్రవేశించాడు. వినండి, అంతటితో అయిపోలా. పైనుండి మళ్ళా నేను శక్తిని పంపుతాను, మీరు వెళ్ళి యెరూషలేమును విడిచిపెట్టక కనిపెట్టుకొని ఉండండి అన్నాడు. 10 దినాలు వారు ప్రార్థనలో గడిపారు. ప్రార్థనలో వారు నిలకడగా ఉండేదానికి సహాయం చేసింది పరిశుద్ధాత్మే. వారిలో ఊదబడిన ఆత్మ వారి పక్షమున అటు యేసు విజ్ఞాపన చేశాడు, ఇటు ఈయన విజ్ఞాపన చేశాడు. ఫలితంగా పరిశుద్ధాత్మ శక్తి రూపంలో మళ్ళీ దిగొచ్చాడు. వారందరి మీద ఆ ఆత్మ ఒక్కొక్కరి మీద రాలగా వారు పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై అన్య భాషలు మాట్లాడి దేవుని మహిమపరిచారు. అప్పుడు మళ్ళా శక్తి పొందుకున్నారు. ఇప్పుడు మనలో ఉన్న ఆయనే మళ్ళా మనకు అదనపు శక్తి పంపించడం కోసం. దేనికి? వాక్యమును, దేవుని వాక్కు మనం తెలుసుకోవడానికి, యుక్తమైన ప్రార్థన చేయటానికి, సత్యములో నిలిచి ఉండటానికి, సర్వసత్యంలోకి నడిపించబడటానికి, ఆత్మీయ జీవితంలో స్థిరముగా నిలిచి ఉండటానికి, ప్రభువుకు సాక్షులమై ఉండటానికి, శత్రువును ఎదిరించడానికి. ఇక నువ్వు ఎన్ని చెబుతావో వాటన్నిటికీ నీకు శక్తి కావాలి. ఆ శక్తి నీ మీదికి రావడానికి నీలో ఉన్న ఆత్మే తండ్రి అయిన దేవుని అడుగుతాడు, అదనముగా ఆత్మశక్తిని పంపమని. అర్థమైందా? నీలో ఉన్న ఆత్మ, నీకు వెలపటు కూడా ఆత్మ ఉన్నాడు. ఆయన ప్రభావం నీ మీదికి దిగొచ్చినప్పుడు నేను ముందు చెప్పినవన్నీ నువ్వు సాధించగలుగుతావు. హల్లెలూయా. ఇక్కడ ఒక యెహోవా ఉండి ఆయన దగ్గర నుండి అగ్నిని గంధకాలను కురిపించినట్టుగా ఇక్కడ నీలో ఉన్న ఆత్మ రిక్వెస్ట్ చేసి అదనపు శక్తి నీ మీదికి వచ్చేటట్టు తండ్రిని వేడుకుంటాడు, పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాడు. 3-4 సార్లు చెప్పా, అట్టు తిరగేసినట్టు. ఇంకెక్కకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. చెప్పు గట్టిగా. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఏంటంటే, ఇప్పుడు ఈయన మన మీదకి రావాలి కదా, ఈయన మనలో కార్యం జరపాలి కదా. జరపాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదట వారేం చేశారు? దేవుని ఆత్మకార్యం వారిలో జరుగునట్లు ఒట్టిగా ప్రార్థించటం మాత్రమే కాదు, స్తుతి చెల్లించారు. స్తుతి. దేవుని ఆత్మ మనలో ఉండి సంతోషించే ఘట్టము, కార్యం ఏంటో తెలుసా? స్తుతి, ఆరాధన. దేవునికి మహిమ. స్తుతి, 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 స్తుతి. ప్రార్థన, స్తుతి, స్తుతి, ప్రార్థన, ప్రార్థన, స్తుతి, స్తుతి, ప్రార్థన. అందుకే నేను చెప్తున్నా, నేను పాట ఎందుకు ఆ పాట పాడాను అంటే, ఆ ఆత్మ నాకు సహాయం చేయాలి. నాలో ఉన్న ఆత్మ ప్రేరణ కలిగిస్తాడు. స్తుతించు, స్తుతించు, పైనుండి శక్తి వస్తుంది, అదనపు బలం వస్తుంది. నేను నిన్ను వాడుకొని దేవుని స్వరం ప్రజలకు వినిపించినట్లు
నువ్వు ఇప్పుడు స్తుతించు, పైనుండి శక్తి వస్తుంది, వాక్కు వస్తుంది, అది నా బిడ్డల ఆకలి తీరుస్తుంది. అందుకే ఎప్పుడు వచ్చినా వాక్యానికి ముందు ఒక పాట పాడుకుంటా, ఎందుకంటే స్తుతి. ఫినిషింగ్ టచ్ అన్నా కదా. ఎలీషా దగ్గరికి రాజులు వచ్చి, యుద్ధానికి వెళ్తున్నాము, మార్గంలో నీళ్లు లేవు, ఈ నీళ్లు లేక మార్గంలోనే చచ్చేటట్టున్నాము, యుద్ధం చేసిన దాకా మాకు ఓపిక లేదు, మాకు నీళ్లు కావాలని అడిగారు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? వీణ వాయించగల మనుషుని ఒకరిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. తీసుకొచ్చారు. వీణ వాయించేవాడు వీణ వాయిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సమూహం అంతా యెహోవాను స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతికి ప్రారంభకుడు ఎవరు? ఎలీషా. వీణ వాయించేవాడు వీణ వాయిస్తూ ఉన్నాడు. స్తుతి మొదలుపెట్టారు. స్తుతి 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 స్తుతి. ఎవరికి? సైన్యములకు అధిపతి యెహోవాకి. స్తుతించడం మొదలుపెట్టి స్తుతి చెల్లించి 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 ఎలీషా స్తుతిస్తున్నాడు, వారు స్తుతిస్తున్నారు, వారు స్తుతిస్తున్నారు, ఎలీషా స్తుతిస్తున్నాడు. అంతా కలిసి స్తుతి 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 స్తుతి. మంచి ఆరాధన జరిగింది అక్కడ. మ్యూజిక్ కూడా, వీణ. ఎందుకో తెలుసా ఈ పని చేసింది ఎలీషా? దేవుని పరిశుద్ధాత్మను ఆహ్వానించడానికి, దేవుని శక్తిని ఆహ్వానించడానికి, దేవుని బలాన్ని పొందుకోవడానికి, దేవుని వాక్కు పొందుకోవడానికి, ఆ వాక్కును అందించే ఆత్మను స్వతంత్రించుకోవటానికి స్తుతి ఆరాధన జరుపుతూ 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 స్తుతిస్తూ ఉండగా, నీరసం రోగుల్లాగా దిగజారిపోయినట్టు కాదు, స్తుతిస్తూ ఉండగా దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం ఎలీషా మీదకి పెళ్ళున దిగొచ్చింది. అప్పటిదాకా స్తుతి స్తోత్రం అన్నాడు. సడన్గా బ్రేక్ అయిపోయాడు. సడన్గా ఆగిపోయింది. యెహోవా సెలవిచ్చినదేమనగా అర్థమైపోయింది వాళ్ళకి, దేవుని పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చాడని. దేవుని పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిన దాకా వీరందరూ కలిసి దేవుని స్తుతించి ఆత్మను ఆహ్వానించారు. ఆయన మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో వెంటనే ఆయన వాయిస్ మారిపోయింది, ఆయన వాక్కు మారిపోయింది. యెహోవా సెలవిచ్చినదేమనగా అందరూ నిశ్శబ్దమయ్యారు. స్తోత్రం స్తోత్రం. అప్పుడు ఏం మాట్లాడాడో చూస్తారా వచనాన్ని? వచనం అదంతా స్టార్టింగ్ నుంచి. వీణ వాయించగల మనుషుని. 2 రాజులు 3వ అధ్యాయం 15. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ఒక్క వచనం చూడండి, ఇక ప్రార్థన చేస్తాను. నా ఎద్దుకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాయిద్యుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చిన గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. అంటే ఏంటండి? దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం మనల్ని ఆవరించాలంటే ఖచ్చితంగా స్తుతులు చెల్లించాలి, పాడి మహిమపరచాలి. వాయిద్యకుడు వాయించినప్పుడు ఏంది? ఒట్టి మ్యూజిక్ వేసాడా, లేకపోతే పాట పాడి స్తుతించుంటారా? వీణ వాయించగల మనుష్యుడు టావడం అని మ్యూజిక్ లేస్తుంటే వచ్చి ఉంటాడా? ఒట్టి మ్యూజిక్ కాదు, ఆ మ్యూజిక్ తగ్గట్టు స్వరాలు కలిపి దేవుని స్తుతి ఆరాధన జరిపితే, స్తుతి ఆరాధన ఎక్కడ ఉంటుందో అక్కడికి ఆత్మ ఆకర్షింపబడతాడు. స్తుతి లేకుండా నిట్టూర్పు, నీరసం, విమర్శ, శాపవచనాలు, సస్తే పోయిద్ది బతికితే పోయిద్ది అని ఇట్లాంటి మాటలు ఎక్కడైతే ఉంటాయో, సమస్త అపవిత్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడికి దురాత్మలు ఆకర్షింపబడుతుంటాయి. దరిద్రగొట్టు మాటలు, శాపగ్రస్తమైన మాటలు, నిరుత్సాహం పరిచే మాటలు, దిగజారిపోయే మాటలు, సావు బతుకులను కూర్చున్న మాటలు, సావు రాట్లా సస్తే పోయిద్దని ఇట్లాంటి మాటలు మాట్లాడే దగ్గరికి దయ్యాలు ఆకర్షింపబడతాయి. దేవుని పరిశుద్ధులు, నీతిమంతులు వారి గుడారాల్లో రక్షణ సంగీత సునాదాలు, స్తోత్ర వచనాలు ఎక్కడైతే వినబడతాయో, ఎక్కడ స్తుతి ఆరాధన వినబడిదో అక్కడికి పరిశుద్ధాత్మ ఆకర్షింపబడతాడు. అది తెలుసు ఎలీషాకి. దేవుని ఆత్మ వచ్చి మనకు సలహా ఇవ్వాలి, నడిపింపు ఇవ్వాలంటే రా వీణ తీసుకొని రండి, పాడి స్తుతిద్దాం, ఆత్మ వస్తాడు, చెప్తా మీకు అన్నాడు. ఇక స్తుతి ఆరాధన జరుపుతా ఉంటే దేవుని ఆత్మశక్తి వచ్చి, అప్పటిదాకా స్తోత్రం అన్నారో, స్తుతి అన్నారో, మరి ఏ కీర్తన పాడారో, ఒక్కసారిగా ఒక కేక వేశాడు. యెహోవా సెలవిచ్చినదేమనగానే అందరూ బిగుసిపోయారు. అప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడు? చదువు తల్లి.
యెహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. అబ్బా, ఇది యెహోవా దృష్టికి అల్పమే. చూడండి, మళ్ళీ చదువు తల్లి. యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు మాట్లాడుతుంది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, వర్షము లేకపోయినా గాలి రాకపోయినా మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. దేవుని ఆత్మ వచ్చినప్పుడు రెండు జరిగినాయి. దేవుని ఆత్మ వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం ఏంటో చెప్పాడు. ఒక అద్భుతం కూడా అక్కడ చేశాడు. గాలి లేదు, వర్షం లేదు, కానీ వారు చిన్న చిన్న గోతులు ఎక్కడైతే తీశారో అక్కడ నీళ్లు ఉబికి వచ్చేసినాయి పైకి. ఎండిపోయిన భూములలో నీటి ఓటలు పుట్టించగలడు ఆత్మ. అది జరిగింది. మోడుబారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవునికి మహిమ. పాడి స్తుతించి ఆయన కార్యాలను అభివర్ణించి కీర్తించి మనము ఆయనలో ఆనందించుట ద్వారా ఆయన ఆనందపడతాడు. ఆయన ఆనందపడ్డాడంటే అప్పుడు మనము బలం పొందుతాం, ప్రత్యక్షత పొందుతాం, సాక్షాత్కారం పొందుతాం, ఆయన ఆలోచన పొందుతాం, ఆయన నడిపింపును పొందుతాం, ఆయన వరమును పొందుతాం, ఆ ఫలమును పొందుతాం. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఏం చేశాడు ఎలీషా? నీరసం మాటలు మాట్లాడా, నిరుత్సాహం కృంగిపోయే మాటలు మాట్లాడా. వాళ్ళు వచ్చారు, ఆ నీరసం నిరుత్సాహం పేషెంట్లాగా, అయిపోయింది మా పని అయిపోయింది సత్తనామని. ఎలీషా వాళ్ళ వెళ్ళాడు. ఎవరురా మీరు ఉసురు మొక్కలు, పో వెంట తెచ్చుకోపో, ప్రార్థన చేద్దాం, పాట పాడదాం, స్తుతిద్దాం, దేవుని మయం పడదాం. వస్తాడు, సలహా చెబుతాడు, పిలుద్దాం. దేవుని పిలిచే పిలిపే స్తుతి ఆరాధన. ఇదిగో నా స్తుతుల సింహాసనం. వేయాలి, ఆహ్వానించాలి. గుర్తుపెట్టుకొని కృంగి ఉన్న స్థితిలో ఉన్నవారు పైకి లేవనెత్తబడండి, స్తుతి చెల్లించండి, ప్రార్థించండి. మీ మనవులు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి. ముందే విశ్వాసముతో ప్రభుని స్తుతించండి. చిన్న గుంపుగా కలిసి స్తుతించండి, కుటుంబంగా కలిసి స్తుతించండి. స్తుతి వినబడనియండి నీ ఇంట, స్తుతి వినబడనివో నీ దగ్గర, స్తుతి వినబడనివో నీవు పనిచేసే స్థలములో, స్తుతి వినబడనివో నీవు నడిపే ఆటోలో, స్తుతి వినబడనివో నువ్వు నడిపే లారీలో, స్తుతి వినబడనివో నువ్వు నడిపే బస్సులో, స్తుతి వినబడనివో నువ్వు నడిపే కారులో. స్తుతి 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 నీ ఇంట, నీతిమంతుని గుడారంలో
సైతాను సంబంధమైనవి, శాపగ్రస్తమైనవి కాదు వినపడాలి. రక్షణ సంగీత సునాదాలు వినపడాలి, స్తోత్రాలు వినపడాలి, ఆరాధన వినపడాలి, స్తుతి. అలా పెట్టుకునే వినే స్వేచ్ఛ నీకు లేకపోతే నువ్వే స్తుతించు. నీ నోట స్తుతి, నీ పిల్లల నోట స్తుతి, నీ భార్య నోట స్తుతి, నీ భర్త నోట స్తుతి. ఆరాధించాలి. దేవుని నడిపింపు పొందగోరినారా? అట్లయితే ముందు మోకాళ్ళుని. దేవుని స్వరం వినగోరినారా? అట్లయితే మోకాళ్ళుని. దేవుని నడిపింపులో ప్రార్థన చేయగోరినారా? అట్లయితే మోకాళ్ళుని. ఏం చేయాలి? స్తుతి, స్తుతి. నాకు ప్రార్థన చేయటం రాదన్న, ఓకే, మోకాళ్ళుని స్తుతించు, స్తుతించు. ఎందుకు రాదో చూద్దాం. నువ్వు చేయాల్సిన అవసరం ఇక ఆయన నిన్ను వశపరుచుకుంటాడు. నువ్వేం పలకాలో నీ నోట ఆయన పలికిస్తాడు. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో స్టెప్ ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదా? మోకాళ్ళుని. ఆయన ఆత్మ నీ మీదికి వచ్చినట్లు, ఆయన ఐడియాలజీ నీకు తెలియనట్లు ఆయన్ని ఆహ్వానించుట కొరకు స్తుతించు. ఆత్మ, నాకు అర్థం కావట్లేదు నాయన తండ్రి, నేను ఎలా ముందుకెళ్లాలో నాకు ఆలోచన చెప్పవా, నాకు సలహా ఇవ్వవా? మోకాళ్ళుని స్తుతించు, ఆయన ఆరాధించు, పాడి మహిమపరచు. సంఘంలో మైకుతో పాడితే జనం ఇబ్బంది పడతారు అనుకుంటే వ్యక్తిగతంగా పాడు, దేవుడేం ఫీల్ కాడు. స్తుతించు, ఆహ్వానించు. నేను చెప్తున్నాను, ప్రతి కార్యములో నీకు సఫలత దేవుని ఆత్మ సహాయంతోనే. ఆ ఆత్మ నీ యొద్దకు వచ్చినట్లు నీవు చేయాల్సినటువంటి మొదటి కార్యం ఆయనను ఆహ్వానించి స్తుతి సింహాసనం ఆయనకి వేయటం నేర్చుకో. ప్రతి దానికి ఆయన్ని పిలవటం నేర్చుకో, ఆయన్ని మహింపరచడం నేర్చుకో. ఆత్మ ఎక్కడికి ఆకర్షింపబడతాడు అన్నాను? చెరసాల్లో బందీలు అయి ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేసి స్తుతి మొదలు పెట్టారు. కథం ఇక మొత్తం ఎక్కడెక్కడ తెగ అవతల పడి మొత్తం చెరసాల పునాదులతో సహా. అంటే వార్నింగ్ అన్నమాట. ఎవరికి తెలుసా? చెరసాల స్థాపించిన అధికారులకే వార్నింగ్ అన్నమాట. సంఖ్యలతో బంధిస్తారా నా పిల్లల్ని? సంఖ్యలు కాదు, నీ పునాదులు కూడా లేకుండా చేస్తారు అని వార్నింగ్ అన్నమాట. దేవునికి మహిమ, హల్లెలూయా, స్తుతి. వాళ్ళ ప్రయత్నాలకు అడ్డుగా ఉన్నటువంటి గోడలను, మనుషులు సైతం పగులగొట్ట జాలని ఎరికో గోడలను 7 మార్లు చేసిన స్తుతి ఒట్టి శబ్దమే కుప్పలా గూల్చి శత్రువుల మీద జయం పొందడానికి దేవుని ప్రజలకు అవకాశం ఇచ్చింది. ఇన్నున్నాయిగా స్తుతులు ఒక దుర్గమై మనల్ని ప్రాకారంగా సేవ్ చేస్తాయి. దేవుని ఆత్మ జోక్యం చేసుకుంటాడు. ఎంత ముఖ్యమో చూడండి. మోకాళ్ళు ఉన్న కాడి నుంచి అడుక్కోవటమే సరిపోయింది మనకి. ఎంత ప్రాముఖ్యం స్తుతి. కనుక ఆయన ఆహ్వానించండి, స్తుతించండి. ఎప్పుడు మీ నోట, మీ హృదయంలో ఆయన స్తుతి ఉండునట్లు జాగ్రత్త పడండి. దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉంటాడు, నీకు ఇక ఎదురు ఉండదు. రా మోకాళ్ళే. అనేక సంగతులు, అనేక విషయాలు దేవుని ఆత్మ మనకు బయలుపరిచాడు. మార్పు చెందుదాం. స్తుతి, స్తుతి, స్తుతి. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. చీకటి నుండి వెలుగులో, అందరూ పైకి లేచి నిలబడదాం. నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా
స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. స్తుతించడమేగా అని తేలిగ్గా తీస్తే తేడా పడతాం. దాని ప్రాముఖ్యత ఎంత ఉందో ఇంత మ్యాటర్ చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ప్రార్థించు, స్తుతించు, స్తుతించు, ప్రార్థించు. ఇది జాగ్రత్త తీసుకో. ఒకసారి చూడు, అసలు ఒక సమాజంలో మీరున్నారు ఒక చిన్న గుంపుగా. స్తుతించండి, ప్రార్థించండి, స్తుతించండి, ప్రార్థించండి. స్తుతించే నీవు చేసేటువంటి ఈ చర్య వల్ల చుట్టుపక్కల వాళ్ళ బంధకాలు కూడా ఊడిపోతాయి, చుట్టుపక్కల దెయ్యాల కార్యాలు ఆగిపోతాయి. నీ ఇంట స్తుతి ఆరాధన దేవుని మహిమ ఉంటే ఇంటనున్న దెయ్యాలు బారిపోతాయి. ఎప్పుడు నీతో దేవుని ఆత్మ నీ మీద ఉండున్నట్లు ఎప్పుడు స్తుతి ఆరాధన నీ హృదయంలో కలిగి ఉన్నావు, తప్పకుండా దీవించబడతావు.